హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం మే 9th యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో గైస్, దోస్ ఆర్ వెయిటింగ్ ఫర్ వీడియో, వెరీ 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 హార్టీ వెల్కమ్ టు యూ ఎవ్రీబడి. ఓకే గైస్, సో మనం వీడియోలోకి వెళ్దాము. సో అంతకంటే ముందు ఇంపార్టెంట్ థింగ్, సో చూడండి, మీరు హైదరాబాద్ లేదా వైజాగ్ నుంచి యూపీఎస్సి ప్రిపరేషన్ చేయాలనుకున్నారా, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా, మీకోసం అద్భుతమైన అవకాశం అనేది మనం కల్పిస్తున్నాం. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీ యొక్క కోర్సెస్ అనేది యూపీఎస్సికి అనేది ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది స్టార్ట్ అయిపోయాయన్న. మీరు కూడా జాయిన్ అవ్వాలి అనుకున్నారంటే డోంట్ వేస్ట్ యువర్ టైం, ఇట్స్ వెరీ వెరీ వాల్యుబుల్. మీకు తక్కువ టైం ఉంటుందన్న. యూపీఎస్సికి రానున్న యూపీఎస్సికి 1 yearలోగా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇంట్లో కూర్చొని హ్యాపీగా వీడియోలు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా ఎంజాయ్ చేస్తున్నారో, మీరు కలలు కంటున్నారా, అవన్నీ పక్కన పెట్టండి, ప్రిపరేషన్లో రన్ అవ్వండి. ఓకేనా? సో ఇక్కడ మీకు 80,000 రూపీస్ ఫీజుతో మీకోసం మనం అద్భుతమైన బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం నాన్న. అలాగే మీరు ఈఎంఐ పద్ధతిలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారంటే 10,000 రూపీస్ మీకు ఎక్కువగా, అంటే పర్ మంత్ ఈఎంఐ ద్వారా మీరు పే చేసుకోవచ్చు. సో సేమ్ ఫీజు ఉంటుంది, బట్ మంత్లీ 10,000 లాగా మీరు పే చేసుకోవచ్చు. సో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సార్, నేను ఆఫ్లైన్ జాయిన్ అయితే ఏంటి సార్ బెనిఫిట్ అని అడుగుతున్నారంటే, క్లాసే మీకు మారిపోతుందన్న. సో మీరు ఆఫ్లైన్కి ఆన్లైన్ కంపేర్ చేసుకున్నారంటే కంటెంట్ పరంగా మీకు పుస్తకాలు మీరు ఎక్కడ కొట్టినా కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడన్నా దొరుకుతాయి. బట్ ఆ పుస్తకాలు చెప్పే విధానంలో ఉండేదే క్లాస్. ఆ క్లాస్ ఎన్విరాన్మెంట్ మాత్రం ఆఫ్లైన్లో మారిపోతుంది. అదే ఆఫ్లైన్లో ఉండే ఒక అద్భుతం. ఎంతదా మీరు ఆన్లైన్ సంవత్సరం అంతా విన్నా కానీ మీ బుర్రలో ఎక్కేది సగం కూడా ఉండదు. కానీ ఆఫ్లైన్ అనేది ఒక అద్భుతం. ఆ క్లాస్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక అదృష్టం ఉండాలి. ఓకేనా? సో అలాంటి ఒక అద్భుతమైన కోర్స్ అనేది మీకోసం మనం అందిస్తూ ఉన్నాం. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ జాయిన్ క్విక్లీ. సో ఎందుకంటే లిమిటెడ్ టైం మాత్రమే, లిమిటెడ్ అడ్మిషన్స్ మాత్రమే. అలాగే సార్, ఆన్లైన్ జాయిన్ అవుతాను సార్, ఇంటి వద్ద నుంచి నేను ప్రిపేర్ అవుతాను సార్ అనుకుంటున్నారా, మీకు 60,000 రూపీస్ మీ కోర్స్ యొక్క ఫీజు. సో త్వరపడండి, ఎందుకంటే ద డేస్ ఆర్ కౌంటింగ్. 15th May వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్. తర్వాత ఏమవుతుంది సార్ అంటే 10,000 రూపాయలు దీని మీద ఇంక్రీజ్ అవుతుంది. సో మీ ఫీజ్ అనేది ఇట్ విల్ బికమ్ 70,000 అనమాట 16th May నుంచి కూడా. సో మీకు ఈఎంఐ పద్ధతిలో పే చేయాలనుకున్నా కానీ నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా మీరు ఈ ఫీజ్ అనేది పే చేయొచ్చు. సో ఈ యొక్క కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. మళ్ళీ ఒక డౌట్ వస్తుంది, ఏంటి సార్, మీ యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే మాకు ఏముంటుంది ప్రాఫిట్? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో కంప్లీట్ కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సీసాట్ కోర్స్ అందులో ఉంటుంది. రోజు వారీగా కరెంట్ అఫైర్స్ తూచా తప్పకుండా రెగ్యులర్గా మార్నింగ్ సెషన్స్ అనేది కండక్ట్ చేస్తాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కంప్లీట్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది 6th నుంచి 12th దాకా ప్రతి ఒక్క చాప్టర్స్ మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్డ్ ఫార్మేట్లో అనేది ఉంటుంది. అలాగే ప్రిలిమ్స్ వస్తున్న సమయంలో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ మీకు లాంచ్ అవుతాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటేనా, చాలామంది టెస్ట్ సిరీస్ కోసమే మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది. అలాంటి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఫ్రీగానే అందిస్తాం. మెయిన్స్ రైటింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కాకుండా అదనంగా చాలామంది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రాగానే పరిగెడుతూ ఉంటారు. ఏపీ సిలబస్ కావాలి, ఈ సిలబస్ కావాలి, ఏపీ ఎకనామీ, తెలంగాణ జోగ్రఫీ అని పరుగులు తీస్తూ ఉంటారు. సో మీ అందరికీ కూడా వన్ స్టాప్ సొల్యూషన్ మీ ముందే ఉంది. మనము ఒక్కసారి యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్కి అన్నీ కూడా అదనంగా అందిస్తాం, కాంప్లిమెంటరీ యాక్సెస్ లాగా. అంటే యాక్సెస్ ఉంటుంది, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కావాలంటే వాటిని ఉపయోగించుకోవచ్చు. ఏదైనా కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఆర్బీఐ గ్రేడ్ బి, బ్యాంక్ పీఓ, ఎస్ఎస్సీ సీజీఎల్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, సో అన్నీ కూడా మీకు యాక్సెస్ అయితే ఉంటుంది. కాకపోతే మీరు కావాలనుకున్నప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒక్కసారి మీకు ఇన్ని కోర్సెస్ కలిపి ఎవ్వరు ఎక్కడ ఎప్పుడు కూడా ఇవ్వరు, మనం ఇస్తున్నాము. అది కూడా మీకు అర్థమయ్యేలా తెలుగులో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్క కోర్స్ అనేది మీకు అందిస్తున్నాం. సో నెక్స్ట్, సో మనము కంటెంట్లోకి వద్దాం. రోజు మన హిందూ అనాలిసిస్తో, హిందూతో పాటు రోజు కూడా ఏంటంటే ఒక ఎంసీక్యూ, గత సంవత్సరం యూపీఎస్సీలో అడిగిన ఎంసీక్యూ. సో మీకు అర్థమవుతుంది క్వశ్చన్లు ఎంత కఠినంగా ఉంటాయి, లేదంటే ఎంత సులువుగా ఉంటుంది. నాన్న, యూపీఎస్సీలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 30% క్వశ్చన్లు చాలా 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 తేలిగ్గా ఉంటుంది. ఎంత తేలిగ్గా అంటే ఒక సామాన్యుడు బేసిక్ ఎన్సీఆర్టీ బేసిక్ స్టడీస్ చేసిన వాడు కూడా
సో అంత ఎక్కువ నాలెడ్జ్ అవసరం లేదు. ఒక బేసిక్ స్టడీ చేసి కొద్దిగా లాజికల్గా థింక్ చేసి ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. అంతే కదా, 30% క్వశ్చన్ రాసేస్తే 60 మార్కులు వస్తుంది, కానీ మీరు ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేయాలి. ప్రిలిమ్స్ క్లియర్ చేయాలంటే 100 కానీ 110 కానీ ఉండాలి. సో దట్ ఈస్ బెటర్ స్కోర్. సో అలా ఉండాలి అంటే ఈ 60 సరిపోదు కదా. సో మీ ప్రయత్నం, మీ చదువు, మీ కష్టం అంతా కూడా ఈ యొక్క 40 to 50 మార్క్స్ కోసమే. సో వర్క్ హార్డ్. సో అలా మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా. సో ఇక్కడ చూడండి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబ్జెక్టివ్ ఈస్ నాట్ ఎంబాడీయింగ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు ఈ యొక్క పాలిటీ బుక్ తీసుకోగానే ఫ్రంట్ పేజీలో, ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోగానే ఫ్రంట్ పేజీలో ఏం తీసుకున్నా కానీ మీకు ఫ్రంట్ పేజీలో వచ్చేది ప్రియాంబుల్. ఆ ప్రియాంబుల్లో ఇవ్వనిది ఏంటి? సో మనకి లిబర్టీ ఆఫ్ థాట్, బిలీఫ్, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎక్కడుంటుంది ఎకనామిక్ లిబర్టీ? సో లేదు. సో అందువల్ల ఇదే మీ యొక్క రైట్ ఆన్సర్. చాలామంది అద్భుతంగా కమెంట్ చేశారు. సో ఐ రియల్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్సో ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్. ఎందుకంటే మీ యొక్క పార్టిసిపేషన్ మీన్స్ అ లాట్. సో అలాగే నా తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ అంటే వీడియోని లైక్ చేయడం మాత్రం కాకుండా కమెంట్ చేస్తురండి. సో దిస్ విల్ బీ ఏ 2-way ఇంటరాక్షన్ లాగా ఉంటుంది. తరువాత ఏంటంటే నాన్న, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మ్యాక్సిమం మెంబర్స్. ఎందుకంటే మై టార్గెట్ వాస్ టు రీచ్ 1 lakh యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో 1 lakh సబ్స్క్రైబర్స్ని మనం చాలా త్వరగా రీచ్ అవుదాము. సో ఎంతోమంది ఎన్నో విషయాలు ఫన్నీగా ఇలా ప్రమోట్ అవుతున్నారు మీడియా ద్వారా. సో మనం ఎడ్యుకేషన్ అందిస్తున్నాం, అన్నిటికైనా ఉన్నతమైన సేవగా మనం భావిస్తున్నాం. ఒకరికి డబ్బు ఇస్తే ఖర్చు అయిపోతుంది, కానీ చదివిస్తే వెలుగు వస్తుంది జీవితంలో. సో అంతకన్నా ఒక అదృష్టం ఏమీ లేదు. సో వీఆర్ గివింగ్ దట్ బ్యూటిఫుల్ ఎన్లైట్మెంట్ ఇన్ టు యువర్ లైఫ్. సో కైండ్లీ గైస్, సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కాకుండా మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కొట్టించేయండి సబ్స్క్రైబ్. లెట్స్ గ్రో ఫాస్టర్. సో నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదామా. కంటెంట్ ఆఫ్ ద డే. సో ఇది ఒక రకంగా ఏంటంటేనన్నా, ఇది ఏపీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కాలంలో ఉన్నది. సో కాకపోతే ఇందులో మనకి తెలియాల్సిన ఒక విషయం చాలా ముఖ్యంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటెంట్ ఏంటో చదివేసి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఇంపార్టెంటో అది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ చూశారు అంటే రెడ్ క్రాస్ గోల్డ్ మెడల్స్ అనేది గవర్నర్ గారు ప్రజెంట్ చేశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనన్నా, సో ఇక్కడ ఏంటంటే ఏపీ గవర్నర్ గారు ఎస్ అబ్దుల్ నజీర్. సో వారంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపు నుంచి కూడా వరల్డ్ రెడ్ క్రాస్ డే ఎప్పుడంటే May 8th నిన్న. సో వారు ఇక్కడ దర్బార్ హాల్ ఆఫ్ రాజ్భవన్లో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా వారు ఈ యొక్క అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది వారి యొక్క సేవలను గుర్తించి. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం రెడ్ క్రాస్ మూమెంట్ అనేది ఉంది. సో ఈ పదానికి, ఈ మూమెంట్కి మీనింగ్ మనకు తెలియకపోతే ఇట్స్ ఎ వేస్ట్. సో అందువల్ల లెట్ us లెర్న్ ఇట్ అండ్ గో. మీరు చదవబోయే ఈ కంటెంట్ అనేది చూడండి, జిఎస్ పేపర్ 1లోను, ఓకేనా, జిఎస్ పేపర్ 1లోను, జిఎస్ పేపర్ 2లోను వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గవర్నెన్స్లో వస్తుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాటిలో కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవాలా. తర్వాత ఇక్కడ మనకి చూస్తున్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లోనూ వస్తుంది. వీ నీడ్ టు నో. సో హియర్ వీ గోనా నో అబౌట్ రెడ్ క్రాస్, ఓకేనా. రెడ్ క్రాస్ అంటే ఏంటి? సో రెడ్ క్రాస్ సొసైటీ అంటే ఏంటి, రెడ్ క్రాస్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క ముఖ్యత్వం ఏంటి, ఎలా వారు ఫామ్ అయ్యారు. సో యాక్చువల్గా ఏంటంటే నాన్న 8th May, ఓకేనా. 8th May అనేది యాక్చువల్గా వరల్డ్ రెడ్ క్రాస్ డే. వరల్డ్ రెడ్ క్రాస్ డే అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళు చాలా 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 ముఖ్యమైన సొసైటీ అన్నమాట. తర్వాత సో దీన్ని ఎందుకు 8th Mayనే సెలబ్రేట్ చేస్తున్నామంటే ఇది ఎవరి యొక్క బర్త్డే. సో ఇది ఎవరి యొక్క బర్త్డే అంటే దిస్ ఈజ్ ద బర్త్డే ఆఫ్ యువర్ హెన్రీ, ఓకేనా, హెన్రీ డునాంట్, ఓకేనా. హెన్రీ డునాంట్ అనే వ్యక్తి యొక్క బర్త్డే. ఆ బర్త్డే రోజే మనం ఏంటంటే సో కాల్ ఈ డేని సెలబ్రేట్ చేసినాం. ఈ హెన్రీ డునాంట్ అనే అతనే సో ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే యాక్చువల్లీ ఇంటర్నేషనల్, ఓకేనా, సో ఇంటర్నేషనల్ కమిటీ ఆన్, సో ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ అనేది స్థాపిస్తాడు. సో అందుకోసమే అతను దాన్ని స్థాపించాడు కాబట్టి తనకు ఒక ఇంటర్నేషనల్ గుర్తింపు ఉంది. అలాగే తన పేరులో చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే హీఈస్ ద ఫస్ట్ పర్సన్, సో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్. నోబెల్ ప్రైజ్ పొందిన దాంట్లో, సో నోబెల్ ప్రైజ్ అంటే అందరికీ తెలుసు కదా నాన్న. సో ఈ నోబెల్ ప్రైజ్ పొందిన దాంట్లో మొదటి వ్యక్తి ఎవరంటే ఈ హెన్రీ డునాంట్ అనే వ్యక్తి. సో ఇది తన యొక్క ప్రాముఖ్యత. తరువాత సో మెల్లగా ఏంటంటేనన్నా ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది
ప్రపంచవ్యాప్తంగా కూడా 1860స్లో ఫామ్ చేస్తాడు. ఇతను ఏంటంటే 1863 అలా 1860స్లో అనేది ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఫామ్ చేస్తారు. ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది చాలా వరకు ఎంతో సేవలు అనేది అందిస్తుంది. అందులో ముఖ్యంగా తీసుకున్నారంటే వరల్డ్ వార్, ఓకేనా, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 ఈ సమయాల్లో ఇవి అందించిన సేవలు అతీతం అన్నమాట. సో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏవైనా కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ రిస్క్ టైమ్స్లో రెడ్ క్రాస్ సొసైటీ అనేది ముందుకొచ్చి ప్రపంచంలో ఎన్నో సేవలు అందించింది. సో అందుకనే ఇది ఏంటంటేనా హ్యుమానిటేరియన్ యాక్టివిటీస్. హ్యుమానిటేరియన్ అంటే ఏంటి? మానవతా దృక్పథంతో చేస్తున్న చాలా సేవలు, ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్లో అలాంటప్పుడు ప్రజలందరూ హెల్ప్ చేయడానికి ముందుకొస్తున్న ఒక ప్రముఖమైన సొసైటీయే ఈ రెడ్ క్రాస్ సొసైటీ. అలాగే ఈ యొక్క సొసైటీ యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ అనేది లేదంటే వాటి యొక్క యాక్టివిటీస్ అనేది 7 ప్రిన్సిపల్స్ని నమ్మి కొనసాగుతూ ఉంటుంది, ఓకేనా. వారి యొక్క ప్రిన్సిపల్స్లో 7 మెయిన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అది ఏంటంటే హ్యుమానిటీ, మానవత్వమే ప్రాముఖ్యత అనే విధంగా మానవత్వాన్నే ముందుంచి అన్ని వర్గాల వారి ప్రజలకి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న ప్రతి దేశాలకు కూడా వీళ్ళు ఏంటంటే ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇంపార్షియాలిటీ, ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని చూడకుండా, విభేదాలు లేకుండా, అలాగే న్యూట్రాలిటీ. వీరి యొక్క ప్రిన్సిపల్స్ చూడండి, చాలా అద్భుతమైన పదాలు. ఎందుకు ఈ పదాలు చెప్తున్నానంటే మీరు ఒక సొసైటీ అనేది మెరుగైన సొసైటీగా మారాలి అన్నప్పుడు ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉంటే బాగున్ను, ఒక సమాజంలో మానవత్వం పెరగాలంటే ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉంటే బాగున్ను అనేది ఎథిక్స్లో వస్తుంది, అలాగే మీకు సొసైటీలో వస్తుంది. ఈ 2 సమయాల్లో మీరు పాయింట్ల కోసం పరుగులు తీస్తూ ఉంటారు. అవంతా అవసరం లేదు, జస్ట్ లుక్ అట్ ఇట్. ఇక్కడ వీరు చెబుతున్న పదాలే మీ సమాధానాలు అవుతాయి, ఓకేనా. తర్వాత ఏంటంటేనా నెక్స్ట్ ఇండిపెండెన్స్. వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండిపెండెన్స్, ఒకరి మీద ఆధారపడకూడదు. దేశాలు అనేది వారంతటా వాళ్ళు స్వతంత్రంగా ఉండాలి. వాలంటరీ, మనం కూడా ఏంటంటేనన్నా వాలంటరీగా సేవా పనుల్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రెషర్ పెట్టి కాదు. యూనిటీ, అంటే అందరం కూడా కలిసి ఉండాలి. అలాగే యూనివర్సాలిటీ, అంటే ప్రపంచమంతా కూడా వసుదైక కుటుంబం అనే ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్స్తో ఉండాలి అనేదాన్ని వారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడ చెప్పిన ప్రతి పదం కూడా హ్యూమన్స్కి అందిస్తున్న సేవల్లో ఒక గొప్ప విషయం. ఇది ఇంటర్నేషనల్ వారీగా చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ. మరి ఇండియాలో రెడ్ క్రాస్ సొసైటీ ఎప్పుడు వచ్చింది, దాని యొక్క పని ఏంటి? దానికోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఫామ్ అయింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఇండియాలో ఎన్నో సేవలు అందించడంలో ప్రముఖమైన రోల్ అనేది ప్లే చేస్తుంది, దట్ టు ఇన్ ద హ్యుమానిటేరియన్ యాక్సెస్లో. ముఖ్యంగా ఏంటంటేనా ఇండియాలో ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది చాలా వరకు ఒక వాలంటరీ అంటే మనమే, ఓకేనా. ఎక్కడ ప్రెషర్ లేదు, ఏమీ లేదు, వాలంటరీగా పోతున్న హ్యూమానిటేరియన్ ఆర్గనైజేషన్. హ్యూమానిటేరియన్ ఆర్గనైజేషన్గా అనేది ఇండియాలో ముఖ్యమైన రోల్ అనేది ప్లే చేస్తుంది. ముఖ్యంగా ఏంటంటేనా ఒక మనిషి యొక్క జీవితాన్ని కాపాడడంలో. సుమారుగా ఇండియా వైడ్ స్ప్రెడ్ అయ్యి 1100 బ్రాంచెస్ స్థాపించారు. ఇండియాలో ఒక లార్జెస్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇండియాలో అంటే 1920లో స్థాపించిన తర్వాత ఇప్పుడు 100+ ఇయర్స్ అనేది సెలబ్రేట్ చేసుకునేసి ఘనంగా అనేది ముందుకు కొనసాగుతూ ఉంది. మరి ఈ యొక్క రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న ఈ హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్, హ్యుమానిటేరియన్ యాక్టివిటీస్ని మనం ఏమంటామంటే రెడ్ క్రాస్ మూమెంట్. రెడ్ క్రాస్ మూమెంట్ అంటాము. అంటే మానవతా దృక్పథంతో మనం చేస్తున్న సేవలు మూమెంట్, దాన్నే రెడ్ క్రాస్ మూమెంట్ అంటాము. దాన్నే కొన్నిసార్లు రెడ్ క్రెసెంట్ మూమెంట్ అని కూడా అంటారు. ఇలా పదాలతో మారుతుంటుంది, బట్ దిస్ ఇస్ వాట్. ఇక్కడ ఏంటంటేనన్నా చాలా వరకు వెనకబడిన వర్గాలకి ఆరోగ్య సమస్యలు, ఎమర్జెన్సీ, డిజాస్టర్ ఇలా ఏమొచ్చినా కానీ ముందుకొచ్చి సేవలు చేయడంలో ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుంది. అందులో ఈ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఎవరున్నారంటే ప్రెసిడెంట్గా వచ్చేసి మన ఇండియా ప్రెసిడెంటే ఉన్నారు. ఈ రెడ్ క్రాస్ సొసైటీ అండ్ యొక్క ప్రెసిడెంట్గా మన ఇండియా ప్రెసిడెంటే ఉన్నారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ ఒక ఆర్గనైజేషన్కి మన ఇండియన్ ప్రెసిడెంట్గా ఉండడం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనికి చైర్మన్గా ఎవరున్నారు అంటే హెల్త్ మినిస్టర్. హెల్త్ మినిస్టర్ గారే చైర్మన్గా ఉన్నారు. మొత్తానికైతే ఒక మంచి సేవలు అందించడానికి, మానవతా దృక్పథంతో సాయం అందించడానికి ఉంటున్న ఏకైక ముఖ్యమైన ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ సొసైటీ.
సో అలా ఆ పదాలు, ఆ హ్యుమానిటీ, వీటి గురించి వింటుంటేనే మన నరాలు తెగిపోతూ ఉంటాయి. ఎందుకంటే దట్ ఈస్ వన్ థింగ్ ఇన్స్పైరింగ్. ఓకేనా, ఎప్పుడైనా కానీ మనం పక్కవారికి ఒక హెల్ప్ చేసి వాళ్ళ మొహంలో చూస్తున్న సంతోషాన్ని చూసి మనం సంబరపడతాం కదా, ఆ సంతోషానికి మించిన సంతోషం ఏమీ లేదు. సో ఇదే ఆర్టికల్, ఇదే ఫ్లోలో వెళ్తూ మీకోసం ఇంకొక ఆర్టికల్, సిమిలర్ ఆర్టికల్ అని నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటేనన్నా, సో ఇదంతా కూడా ఎవరంటేనన్నా ప్రజల సేవలో, ప్రజలకు సేవలు చేస్తూ గొప్పగా ఉంటున్న నర్స్. సో నర్సింగ్ స్కూల్ వారు యాక్చువల్గా ఏంటంటే నర్సింగ్ స్టూడెంట్స్ అంతా కూడా రీసెంట్గా ఇంటర్నేషనల్ నర్సింగ్ వీక్ అనేది సెలబ్రేట్ చేసుకున్నారు. విశాఖపట్నంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఇమేజ్ ఇది. సో దానివల్ల మీకు ఎగ్జామ్లో ఏమీ లేదు. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్తున్నప్పుడు మీకు ఒక విషయం తెలియాలి. ఎందుకంటే ఈ మే 12th నాడు సో బర్త్ యానివర్సరీ ఆఫ్ ఫ్లోరెసెన్స్ నైటింగేల్. సో వీరి గురించి మీరు వరల్డ్ హిస్టరీలో చదువుకోవాలి. అలాగే మీ సబ్జెక్ట్స్లో కూడా వస్తుంది. ఫ్లోరెసెన్స్ నైటింగేల్ అంటే ఎవరు? ఎ లేడీ విత్ ఎ ల్యాంప్ అంటారు. ఓకేనా, లేడీ విత్ ఎ ల్యాంప్. ఎందుకు వారికి లేడీ విత్ ఎ ల్యాంప్ అనే పేరు వచ్చింది? అంత గొప్పవారేంటి, అందులో ఉన్న అద్భుతం ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మీకు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఈ యొక్క సో కాల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ యొక్క స్పెషల్ డే రోజు ప్రతిసారి ఒక్కొక్క హ్యాష్ ట్యాగ్ అనేది వాళ్ళు ట్రెండ్ చేస్తారు. ఆ విధంగా ఈ సంవత్సరం వాళ్ళు చేసిందంటే ఫ్రమ్ ద హార్ట్, హ్యాష్ ట్యాగ్ ఫ్రమ్ ద హార్ట్. సో ఎప్పుడు కూడా 10 మందికి మనం సాయం చేయాలంటే అది గుండెల నిండా చేయాలి. పబ్లిసిటీ కోసమో, డబ్బుల కోసమో, ఓకేనా, సో ఇంకో ఇతర స్వార్థం కోసమో కాకుండా నిజంగా మనం చేస్తున్న సేవ అనేది వారి జీవితంలో మార్పు తేవడం కోసం మనం చేయాలి. సో అనేదాన్ని వారు సింబాలిక్గా ఫ్రమ్ ద హార్ట్ అనే హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండింగ్ ఇచ్చారు. సో ఇది. సో ఇంతటితో నెక్స్ట్ ఆర్టికల్లో కొత్త. సో ఇక్కడ చూస్తున్న చిరునవ్వుతో, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంటే ఫస్ట్ మిమ్మల్ని చిరునవ్వుతో వచ్చి గట్టిగా పొడిచేది ఎవరు? ఇంజెక్షన్తో నర్స్, అవునా? సో కాకపోతే వారికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నున్నా కానీ ప్రజల సేవలో ఎంతో ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాకపోతే ఈ నర్సింగ్ అనే ఒక వృత్తిని, సో దాన్ని ప్రొఫెషనల్గా ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేసింది ఎవరు? దానికంటూ ఒక సపరేట్ వాల్యూ తెచ్చింది ఎవరు? దాంట్లో ఉన్న గొప్పతనాన్ని తీసుకొచ్చింది ఎవరు? వారే మనం చెబుతున్న ఫ్లోరెసెన్స్ నైటింగేల్. ఓకేనా, సో ఫ్లోరెన్స్ నైటింగేల్. సో ఏమంటాము? ఫ్లోరస్ నైటింగేల్. సో హూ ఇస్ దిస్ ఫ్లోరస్ నైటింగేల్? ఎవరిది? లేడీ విత్ ద ల్యాంప్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన వారు ఎవరు? ఓకేనా, నర్సింగ్ అనేది ఒక అద్భుతం ప్రొఫెషనల్, అలాగే ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా తీసుకొచ్చి, అలాగే ఒక అద్భుతమైన ప్రొఫెషన్గా తీసుకొచ్చి డెవలప్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ని పరిచయం చేసింది ఎవరంటే ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్. సో వారెవరో తెలుసుకుందాం. సో ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేవారు ఒక బ్రిటిష్ ఉమెన్ అన్న. సో ఓకేనా, సో వారు బ్రిటిష్ ఉమెన్. సో అలాగే బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్లో జన్మించారు. సో కాకపోతే ఏంటంటే అన్న, సో వారు చాలా వరకు ఎడ్యుకేషనలిస్ట్, అంటే బాగా చదువుకున్నవారు, అంటే స్టాటిస్టిక్స్ మీద, ఓకేనా, స్టాటిస్టిక్స్ మీద, అలాగే చెప్పాలి అంటే సోషల్ రిఫార్మ్స్ మీద, ఇంకా చెప్పాలి అంటే ఎన్నో స్టడీస్ అన్న. సో మల్టిపుల్ సబ్జెక్ట్స్లో డిగ్రీ చేసి, ఎన్నో స్టడీస్ చేసి, ఎడ్యుకేషన్లో చాలా వరకు చదువుకున్నాం. మ్యాథమెటిక్స్, లిటరేచర్, ఫిలాసఫీ, హిస్టరీ, అలాగే లాంగ్వేజెస్లో కూడా వారు ఎక్స్పర్ట్. సో లాంగ్వేజెస్లో కూడా అద్భుతమైన ఎక్స్పర్ట్ అనమాట. సో వారు ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, గ్రీక్, లాటిన్ ఇలా అన్ని భాషలు నేర్చుకున్నారు. ఎంతో చదువు, ఎంతో నాలెడ్జ్, ఎంతో గెయినింగ్, కానీ వారికి సాటిస్ఫాక్షన్ లేదు. వారు బ్రిటిష్ చెందిన ఒక ఎలైట్ కుటుంబానికి చెందినవారు. సో ఎలాగైనా సరే, సో షీ వాస్ ఏంటంటేనన్నా, సో ప్రజలకు సేవ చేయడంలో, దేవునికి సేవ చేయడానికి ఈక్వల్గా అనేది కన్సిడర్ చేశారు. సో అలా మనం ఏం చేయాలా? సో టు సర్వ్ టు ద గాడ్ మనం ఏం చేయాలి? సో అప్పుడు నమ్మారు. సర్వ్ టు ద గాడ్ అంటే సర్వీస్ టు ద హ్యూమన్ కైండ్ అని. సో ఆ విషయం తెలుసుకున్న తర్వాత తను ఏంటంటేనన్నా, సో నర్సింగ్ అనే ప్రొఫెషన్ని ఎంచుకున్నారు. సో కాకపోతే ఈ ప్రొఫెషన్లో అప్పుడు వచ్చేసి ఇట్ వాస్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ ఎలైట్, అంటే ఒక నర్సింగ్ ప్రొఫెషన్ అనేది అంత గొప్ప ప్రొఫెషన్గా అనేది కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఓకేనా, సో అలాగే హై క్లాస్ వారేంటి, ఒక ఎలైట్ ఫ్యామిలీకి చెందినవారు. కాబట్టి ఎలైట్ ఫ్యామిలీకి చెందినవారు ఎవరు కూడా ఇలాంటి ఒక ప్రొఫెషన్ ఎంచుకోరు అనే ఒక మాట అనేది ఉండేది ఆ టైంలో. సో దీన్ని బ్రేక్ చేయాలి. సో మనము ప్రజలకు సేవ చేస్తున్నాం, సో ఆ సేవల్లో గొప్పతనం ఉండాలి అనేది నిర్ణయించుకొని నర్సింగ్ ప్రొఫెషన్ అనేది తీసుకున్నారు. ఆ ప్రొఫెషన్లో వారు మెల్లమెల్లగా ట్రైనింగ్ పొందుతూ కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో లండన్లో వారు ట్రైనింగ్ పొందుతున్నారు. అదే సమయంలో సో 1850s ఓకేనా, 1853లో ఒక వార్ జరుగుతుంది. దాన్ని క్రిమియన్ వార్ అంటారు. ఓకేనా, క్రిమియన్ వార్ అనగానే ఇప్పుడు యుక్రెయిన్లో జరుగుతుంది, అది ఇది ఒకటే అనుకోకండి, ఇది వేరు. క్రిమియన్ వార్లో ఏంటంటేనన్నా, సో ఒకవైపు ఒట్టోమన్స్, ఓకేనా, ఒకవైపు ఒట్టోమన్ ఎంపైర్, ఓకేనా, ఒట్టోమన్ ఎంపైర్ ఒకవైపు, ఇంకోవైపు ఏంటంటే రష్యా. సో ఒట్టోమన్ ఎంపైర్, రష్యా
వీరిద్దరి మధ్య యుద్ధం అనేది జరుగుతుంది. ఈ ఒట్టోమన్ ఎంపైర్కి సపోర్ట్గానే సో బ్రిటిషు ఫ్రెంచ్ ఉండారు. ఓకేనా, బ్రిటిషు ఫ్రెంచ్ అనేది ఉన్నారు. కాకపోతే ఏంటంటేనన్నా ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ క్రిమియన్ పెనిన్సులాలో ఏంటంటేనన్నా సో దారుణమైన యుద్ధంగా, క్రూరమైన యుద్ధంగా చాలామంది గాయాలతో సఫర్ అవుతూ ఉన్నారు. సో అలాగే సో అప్పట్లో ఏంటంటేనన్నా మోడర్న్ అప్పుడప్పుడే టెలిగ్రాఫ్ లైన్స్ ఇవన్నీ డెవలప్ అవడంతో వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయింది. సో అలాగే బ్రిటిష్ న్యూస్ పేపర్లో ఏంటంటేనన్నా ఫస్ట్ మోడర్న్ వార్గా దీన్ని చెప్తారు. ఓకేనా, ఫస్ట్ మోడర్న్ వార్. ఎందుకంటేనన్నా మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఉపయోగించుకున్నారు కాబట్టి దీన్ని ఫస్ట్ మోడర్న్ వార్ అని కూడా చెప్తారు. కాకపోతే ఇక్కడ రిక్వెస్ట్ అనేది ఇంగ్లాండ్కి వస్తుంది. ఇంగ్లాండ్కి ఫోన్ కాల్ రాగానే అక్కడ ఉంటున్న ఎలైట్ ఉమెన్స్లో ముఖ్యమైన వారెవరు, ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్. సో అక్కడున్న ఫ్లోరెన్స్ నైటింగేల్కి ఏంటంటే పిలుపు వస్తుంది. వారిని ఏం చెప్తారంటే మీతో పాటు కొంతమంది మెడికల్ స్టాఫ్ తీసుకునేసి మీరు వెళ్ళండి, అక్కడున్న ప్రజలకు హెల్ప్ చేయండి, చాలామంది ఏంటంటే చనిపోతున్నారు. సో అక్కడ సో ఈ వార్లో ఏంటంటే మోర్టాలిటీ అంటే గాయపడిన తర్వాత చనిపోయే వాళ్ళ యొక్క సంఖ్య అనేది 42%. అంటే గాయపడిన దాంట్లో 42% మంది చనిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా సేవ చేయడానికి ఒక నెంబర్ ఆఫ్ నర్సెస్ తీసుకునేసి ఈ యొక్క ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు లీడ్ చేస్తూ వాళ్ళు వెళ్తారనమాట. సో వారంతా కూడా క్రిమియాకి రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి చూస్తారు. యాక్చువల్గా అక్కడ వీరంతా కూడా బరాక్ హాస్పిటల్, ఓకేనా, బరాక్ హాస్పిటల్లో మన యొక్క సో కాల్ ఈ యొక్క ఇంగ్లాండ్ కానీ అక్కడ ఉంటున్న యుద్ధంలో సఫర్ అయిన వారందరినీ కూడా చూస్తారు. సో యాక్చువల్గా బరాక్ హాస్పిటల్ని చూడగానే దాని కింగ్డమ్ ఆఫ్ హెల్ అని చెప్పేవారు అనమాట. సో కింగ్డమ్ ఆఫ్ హెల్, అంత దారుణంగా చాలామంది గాయాలతో సఫర్ అవుతూ బేసిక్ కమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఏమీ లేకుండా చాలా క్రూరమైన పరిస్థితులు అనేది ఉన్నారు. సో వీరు అక్కడ ఉంటున్న నర్సెస్ ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ, అక్కడున్న సోల్జర్స్ వైఫ్స్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, ప్రతి ఒక్కటి క్లీన్, డీటెయిల్, సైకలాజికల్ ట్రైనింగ్, హెల్త్ ట్రైనింగ్ అన్నీ కూడా ఇచ్చి చాలా వరకు అందరినీ కేర్ చేశారు. ఈవెన్ మన ఫ్లోరెన్స్ నైటింగేల్, ఓకేనా. సో మన ఫ్లోరెన్స్ నైటింగేల్ అనేవారు ఏంటంటేనా నాట్ ఓన్లీ రెస్టింగ్, ఎంతదా వారు చీఫ్ పొజిషన్లో ఉన్నా కానీ, మెడికల్ హెడ్గా అందరినీ చూసుకుంటున్నా కానీ వారు ఏంటంటేనా ఈవెన్ నైట్స్, ఓకేనా, ఈవెన్ నైట్ పూట, ఓకేనా, నైట్ పూట కూడా ఏంటంటే గాయపడిన సోల్జర్స్ అక్కడక్కడక్కడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. నైట్ టైమ్స్ అంటే షీ టేక్స్ ఎ ల్యాంప్. సో తను ఏంటంటేనా అప్పుడంతా కూడా కరెంట్లు ఇవన్నీ లేవు కదా. సో ఆ యుద్ధ ప్రాంతంలో షీ టేక్స్ ఎ ల్యాంప్ అండ్ వాక్స్ త్రూ, అంటే ల్యాంప్ తీసుకొని టు సపోర్ట్, ఓకేనా, టు సపోర్ట్ పేషెంట్స్ అన్నమాట. సో అక్కడ ఉంటున్న పేషెంట్స్ని అందరినీ సపోర్ట్ చేయడానికి, యుద్ధంలో సఫర్ అయిన వారందరినీ సపోర్ట్ చేయడానికి తను ఒక ల్యాంప్ తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటున్న సోల్జర్స్ అందరికీ కూడా రోజు సేవలు చేసేదన్నమాట. సో అందుకని ఈమెను చూసి అందరూ కూడా ఏంటంటేనన్నా అక్కడున్న సోల్జర్స్ కానీ ప్రతి ఒక్కరు లేడీ విత్ ద ల్యాంప్ అనేవాళ్ళు. సో ద లేడీ విత్ ద ల్యాంప్ అనే పేరు అలా వచ్చింది మన యొక్క నైటింగేల్కి. సో అలా ప్రపంచమంతా కూడా లేడీ విత్ ద ల్యాంప్ అంటే ఏంటి, ఫ్లోరెన్స్ నైటింగేల్. సో ఆమె పోయి అక్కడ సేవలు అందించిన తర్వాత 42% మోర్టాలిటీ ఉంది, అవునా కదా. అంతకుముందు ఆమె వెళ్ళడానికి ముందు, ఆమె వెళ్ళిన తర్వాత సో మోర్టాలిటీకి నా మోర్టాలిటీ అంటే ఏంటి, చనిపోయే వాళ్ళ సంఖ్య బ్రాట్ డౌన్ టు 2%, అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య 42% నుంచి 2% తెచ్చిందంటే ఎంత పెద్ద పెనుమార్పో చూడండి, ఎంత గొప్ప సేవ చేశారో చూడండి. సో అలా సేవ చేసి అక్కడ ఉంటున్న ప్రజలందరికీ కూడా ఎంతో గొప్పతనం అనేది చేసి అక్కడ అందరి దృష్టిలో వచ్చేసి ఒక గ్రేట్ ఉమెన్గా ఇంగ్లాండ్ వరకు ఈ మెసేజ్ అనేది స్ప్రెడ్ అయింది. వన్ ఉమెన్ కేమ్ విత్ ద లేడీ విత్ ద ల్యాంప్ అండ్ సేవ్ ద పీపుల్ అనే విధంగా ఏంటండి ఒక మహిళ ల్యాంప్ పట్టుకొని వచ్చేసి చాలామంది ప్రాణాలను రక్షించింది. అలాగే ఒక డివైన్ అప్రోచ్ లాగా ఒక దేవుడు హెల్ప్ చేసినట్టు ఆ విధంగా ఏంటంటే ప్రజల్లో అనేది ఒక మార్పు వచ్చింది. ప్రజలంతా కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే తర్వాత తను ఆ యొక్క సో కాల్డ్ క్రిమియన్ ఫీవర్ అంటారు. సో దాంతో సఫర్ అయ్యి కొంతకాలం అక్కడే హాస్పిటల్స్లో అనేది ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఏంటంటే షీ ఫైట్స్ బ్యాక్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్. ఆ విధంగా అందరి కోసం ఈమె చాలా వరకు హెల్ప్ చేస్తూ, అలాగే ఏంటంటేనైనా ఇప్పుడు ఎవరి దగ్గర గుర్తింపు పొందింది, డైరెక్ట్గా రాయల్ కమిషన్ దగ్గర, ఇంగ్లాండ్ దగ్గర గుర్తింపు పొందింది. అక్కడున్న క్వీన్ విక్టోరియా అలాగే ప్రిన్స్ ఆల్బర్ట్ వాళ్ళంతా కూడా ఆమె యొక్క సేవలను చాలా గొప్పగా అనేది మెచ్చుకున్నారు. బ్రిటిష్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అందరూ కూడా ఆమెని ఒక దేవతతో సమానంగా చూశారు. సో ఇప్పుడు ఏంటంటేనన్నా ప్రపంచవ్యాప్తంగా ఒక మెసేజ్ వెళ్ళింది, ఏంటి, నర్సింగ్ అనేది ఒక ఉన్నతమైన సేవ అనేది ప్రపంచానికే పరిచయం చేసింది. సో పరిచయం చేయడంతో మాత్రం కాదు, ఇక్కడ ఉంటున్న సో కాల్డ్ మన యొక్క రాయల్ కమిషన్, సో
లండన్ యొక్క రాయల్ కమిషన్ని పోయి కలిసింది. అక్కడికి వెళ్ళి ఏంటంటేనన్నా నైటింగేల్, సో నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనేది స్టార్ట్ చేసింది. నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనేది స్టార్ట్ చేసింది. నర్సింగ్ స్టార్ట్ చేసి అలాగే ఎక్కడంటేనన్నా సెయింట్ థామస్ హాస్పిటల్, ఓకేనా, సెయింట్ థామస్ హాస్పిటల్లో, సో కాల్డ్ హాస్పిటల్లో ఏంటంటేనన్నా నైటింగేల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ స్టార్ట్ చేసింది లండన్లో. అక్కడి నుంచి ఏంటంటే ప్రపంచానికి ఒక విషయం పరిచయం చేసింది. ఈ యొక్క నర్సింగ్ అనే ప్రొఫెషన్ అనేది ఒక గొప్ప ప్రొఫెషన్, ప్రతి ఒక్కరూ కూడా ప్రజల సేవలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఒక గ్రేట్ ప్రొఫెషన్ అనే విధంగా. అలాగే ఇంకొక కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేసింది, దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎస్ ద కింగ్స్ కాలేజ్ హాస్పిటల్, ఓకేనా. కింగ్స్ కాలేజ్ హాస్పిటల్లో కూడా ఏంటంటేనన్నా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటేనన్నా సో ఈ యొక్క నర్సింగ్ అనే ప్రొఫెషన్ని, దాని యొక్క ప్రాముఖ్యతని అందరికీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఏంటంటేనన్నా సో మెల్లమెల్లగా ఇట్ హ్యాస్ బీన్ రైజ్ టు ద నెక్స్ట్ లెవెల్, ఓకేనా. సో అక్కడి నుంచి ఏంటంటేనన్నా ఈ యొక్క నర్సింగ్ ప్రొఫెషన్ యొక్క ఇంపార్టెంట్ పర్సన్గా అనేది ఆమెను పోర్ట్రే అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. అందుకనే ఆమెను ఏంటంటే ఫౌండర్ ఆఫ్, సో ఏమంటారంటే ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్. సో ఫౌండర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ ఎవరంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. అలాగే మీకు లేడీ విత్ అ ల్యాంప్ అంటే తెలుసుంటుంది ఇప్పుడు. అలాగే మన ఇండియా సినారియో కూడా మనకు తెలియాలి కదా. సో ఇండియాలో ఏంటంటే దీన్ని గుర్తిస్తూనే మన ఇండియా లెవెల్లో నేషనల్ ఫ్లోరెన్స్, ఓకేనా, నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్స్. సో ఇండియాలో ఇప్పుడు ఏంటి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్, ఓకేనా, నైటింగేల్ అవార్డ్ అనేది ఇస్తున్నారు. వాట్ ఈస్ దిస్ నైటింగేల్ అవార్డ్ అనేది మీకు ఇప్పుడు అర్థమైపోయింది. ఈ అవార్డ్ అనేది ఎందుకు ఇస్తున్నారు నాన్న? నర్సింగ్ ప్రొఫెషన్స్లో గొప్ప సేవలు అందిస్తున్న వారందరినీ కూడా గుర్తిస్తూ వారికి రాష్ట్రపతి భవన్లో అనేది అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. హెల్త్ మినిస్ట్రీ ద్వారా ఈ స్పెషల్ అవార్డు అనేది 1973 నుంచి కూడా మన ఇండియాలో అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి సేవలను గుర్తిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంటర్నేషనల్ నర్సింగ్ డే, సో ఏంటది ఇంటర్నేషనల్ నర్సింగ్ డే అనేది అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. దట్ టు ఆన్ ద 12th May. సో దిస్ ఈస్ ఇట్, ఓకేనా. సమ్ థింగ్స్ అనేది మనము ఇలా కరెంట్ అఫైర్స్లో వస్తున్నప్పుడు కొద్దిగా డీటెయిల్గా నేర్చుకున్నప్పుడే తెలుస్తుందన్న. మన పుస్తకాల్లో ఎక్కువగా ఉండదు, కానీ క్రిమియన్ వార్ అనేది మీకు వరల్డ్ హిస్టరీలో అనేది ఉంది, ఓకేనా, వరల్డ్ హిస్టరీ కాన్సెప్ట్స్లో ఉంది. బట్ వీ నీడ్ టు లెర్న్ ఇన్ ఎ క్లియర్ ఫార్మాట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూడండి. కేరళ జ్యుడిషియల్ ప్రోబ్ ఇంటూ బోట్ ట్రాజడీ. సో కేరళలో బోట్ ట్రాజడీ ప్రతి ఒక్కరు న్యూస్లో చదువుంటారు. సో దానికి యూపీఎస్సీకి ఏముంది సార్ అనిపించవచ్చు, ఓకేనా. సో ఇక్కడ దీంట్లో మల్టిపుల్ ఎలిమెంట్స్ మనం తెలుసుకోవాలా. సో ఇక్కడ జరిగింది ఎక్కడంటేనన్నా పూరపుళ ఎస్చురీ. సో ఈ పూరపుళ ఎస్చురీ అనేది ఎక్కడుందో మనకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, బోట్ హౌస్ అన్నారు కదా. సో ఇప్పుడు బోట్ హౌస్, సో ఇదేంటి బోట్ హౌస్ అని చెప్పారు. ఈ బోట్ హౌస్ అనేది మనకి ఏంటి కేరళ యొక్క స్టైల్లో. అలాగే రీసెంట్గా న్యూస్లో ఈ యొక్క బోట్ మేకింగ్లో కేరళలో ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నారా, ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ యొక్క న్యూస్ అనేది ఇప్పుడు కూడా పొలిటికల్, డిజాస్టర్, నార్మల్ కాన్సెప్ట్స్. బట్ కాకపోతే ఏంటంటేనన్నా సో నేను చెప్పేది ఏంటంటే ఇందులో ముఖ్యంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీలో మనం తీసుకెళ్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పారపుళ రివర్ ఎక్కడుందనేది నేను మళ్ళీ మీకు మ్యాప్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే బోట్ హౌస్, కేరళలో బోట్ హౌస్ని ఏమంటారు? ఈ బోట్ హౌస్ అనేది చాలా వరకు కేరళ టూరిజంకి వెరీ 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 ఫేమస్ అనమాట. కేరళ టూరిజంలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బోట్ హౌస్, ఓకేనా. కేరళ టూరిజంకి ఎంతో ఫేమస్ ఏంటంటే బోట్ హౌస్. ముఖ్యంగా ఏంటంటే కేరళలో బ్యాక్ వాటర్స్, ఓకేనా, బ్యాక్ వాటర్స్ అనేది ఫేమస్. ఈ బ్యాక్ వాటర్స్లో ఈ బోట్ హౌసెస్ అనేది ఉంటుంది. సో కాకపోతే కేరళ టూరిజంలో ఎంత ఫేమస్ అయిన బోట్ హౌస్ అనేది వాళ్ళు ట్రెడిషనల్గా ఏమంటారు, ఓకేనా, వారు పారంపర్యంగా వాళ్ళు చేస్తున్న ఒక విధానమే ఈ బోట్ హౌసెస్. ట్రెడిషనల్గా దాన్ని ఏమంటారంటే కెట్టు వల్లం. సో ఇదే మీకు చాలా ఇంపార్టెంట్. మనమంతా న్యూస్లో బోట్ హౌస్ అని చదువుతుంటాం. కాకపోతే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దాన్ని కేరళలో వాళ్ళు ఫేమస్గా ఏమంటారు కెట్టు వల్లం అంటారు, ఓకేనా. సో అలాగే ఏంటంటే కెట్టు వల్లం వారు తయారీ చేయడానికి మెయిన్ వుడ్, ఓకేనా, మెయిన్ వుడ్ అనేది వారు వేటిని ఉపయోగిస్తారు, దాన్ని ఏమంటారంటే అంజిలి అంటారు, ఓకేనా. అంజిలి అనేది వారు ఉపయోగించే ఒక మెయిన్ వుడ్ వెరైటీ. సో అలాగే ఏంటంటే చాలా వరకు వాళ్ళు ఇవి మాత్రమే కాకుండా బ్యాంబూ ఉపయోగిస్తారు, ఓకేనా, బ్యాంబూ పోల్స్ ఉపయోగిస్తారు. తర్వాత కోకోనట్ ఫైబర్స్ ఏదైతే ఉంటుందో కోకోనట్స్ ఫైబర్స్ అన్ని కూడా ఉపయోగిస్తారు. రోప్స్ ఉపయోగిస్తారు. కార్పెంటర్స్ ఇన్వాల్వ్ అవుతారు. పలువురు అనేది ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా అనేది ఈ యొక్క బోట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. సో దిస్ ఇస్ వాట్
అబౌట్ ఇట్. అదేవిధంగా 2022లో ఈ బోట్ హౌస్ కానీ బోట్ మేకింగ్ మీద ఒక అద్భుతమైన న్యూస్ ఉంది. ఎందుకు న్యూస్ ఉందో చెప్తాను చూడండి. యాక్చువల్గా ఏంటంటేనన్నా బెయ్పూర్, ఓకేనా, బెయ్పూర్, ఓకేనా, బెయ్పూర్ ఉరు, బెయ్పూర్ ఉరు అనేది ఏంటంటేనన్నా ఒక బోట్ మేకింగ్, ఓకేనా, అదొక బోట్ వెరైటీ బెయ్పూర్ ఉరు బోట్, అలాగే బోట్ మేకింగ్ స్కిల్స్ అన్నమాట. ఇదేంటంటేనన్నా దీనికి ఏంటంటే GI ట్యాగ్ అనేది ఇచ్చారు. సో ఇది ఎక్కడా లేదు, కేరళలోనే యూనిక్గా ఉంది. అవునా సార్, అంత యూనిక్ ఏముంది సార్? ముఖ్యంగా ఏంటంటేనన్నా బెయ్పూర్ ఉరు అనేది ఏంటంటేనన్నా కేరళ నుంచి యాక్చువల్గా ఇది ఒక సింబాలిక్ ట్రేడ్ ఆఫ్ కేరళ. అంటే ఒకప్పుడు కేరళకి అలాగే అరబ్ కంట్రీస్కి, అరబ్కి ట్రేడ్ జరుగుతుంది, ఓకేనా. ఆ ట్రేడ్కి ఒక నిలువెత్తు ఉదాహరణ అంటే ఈ బెయ్పూర్ ఉరు అంటే వ్యాపారం ఇవన్నీ చేసేటప్పుడు ఉన్నదే ఇది. చాలా వరకు ఏంటంటే వుడ్తో తయారీ చేస్తారు. సో ఇది ఎక్కడ తయారీ చేస్తారంటే ఇది బెయ్పూర్లో తయారీ చేస్తారు. సో ఎక్కడ ఇది బెయ్పూర్లో తయారీ చేస్తారు. బెయ్పూర్ అనేది ఒక ప్లేస్, అది ఎక్కడ ఉందంటే కేరళలో తయారు చేస్తారు. ఇది యూనిక్ వే ఆఫ్ ఆర్టిషన్ క్యాపబిలిటీస్ అన్న. సో అక్కడ ఉంటున్న వారి యొక్క టెక్నిక్స్ చాలా వరకు ఏంటంటేనన్నా వారు ఏంటంటేనన్నా ప్రీమియం వుడ్ని ఉపయోగించుకొని, ఓకేనా, ప్రీమియం వుడ్ని అంటే చెక్కతో వుడ్ని ఉపయోగించుకొని నో మోడర్న్ టెక్నిక్స్ అంటే ఏంటి, కొత్త తరహా మోడర్న్ టెక్నిక్స్ ఇవన్నీ ఉపయోగించకుండా ఇంకా పురాతనమైన పద్ధతిలోనే వారు డెవలప్ చేస్తుంటారు పడవలను, బోట్లను. దాన్ని ఏమంటారంటే ఈ యొక్క బెయ్పూర్ కేరళ ప్రీమియం మేకింగ్ అంటారు, ఓకేనా. సో ప్రీమియం వుడ్తో వాళ్ళు తయారు చేసేది. సో దీన్ని తయారు చేయడానికి ఒక అద్భుతమైన ఎక్స్పర్టైజ్ అనేది ఉండాలి, ఓకేనా. ఎక్స్పర్టైజ్ అంటే వాళ్ళ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉరు అంటే ఏంటంటే వారి దృష్టిలో బోట్, బెయ్పూర్ అనేది పేరు, ఉరు అంటే బోట్ అనమాట. సో 1 బోట్, ఓకేనా, 1 బోట్ తయారీ చేయడానికి వాళ్ళకి ఎంత పడుతుందంటే 1 to 4 years పడుతుంది అనమాట. 1 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. దట్ ఈస్ వన్ థింగ్ షాకింగ్ న్యూస్ వీ నీడ్ టు నో. అలాగే ఈ ట్రెడిషన్, ఓకేనా, బెయ్పూర్ ఉరు అనే ఒక ట్రెడిషన్ అనేది కేరళలో ఎంతకాలం ఉందంటే సుమారుగా ఏంటంటే 2000 yearsగా ఉంది. 2000 సంవత్సరాలుగా పారంపర్యంగా వాళ్ళు చేస్తున్న ఒకటే ఈ యొక్క ఉరు మేకింగ్ అంటారు. ఉరు మేకింగ్ అంటే ఏంటి, బోట్ మేకింగ్. సార్ ఇక్కడ ఏదో బోట్ పొరపాటున కుప్పకూలిపోయింది సార్, మీరేందంటే ఉరు అంటున్నారు, ఒక పైగా కెట్టు కళ్ళం అంటున్నారు. సో మొత్తానికైతే చుక్కలు చూపిస్తున్నారు సార్ అనిపిస్తుందా? దట్ ఈస్ వాట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీన్స్. ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం డీటెయిల్గా అనలైజ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ యొక్క స్కిల్స్ అనేది యూనిక్ అన్న, ఈ ఉరు మేకింగ్ అనేది ఒక అద్భుతమైన స్కిల్స్. దీంట్లో పీపుల్ అంటే ఏ ప్రజలు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు, ముఖ్యంగా ఏంటంటేనన్నా ఈ టెక్నిక్యూలో ముఖ్యంగా ఏంటంటేనన్నా పీపుల్లో ఏంటంటే ఒడమ్ ఫ్యామిలీ. సో ఒడమ్ ఫ్యామిలీ అంటే ఒక ఒడమ్ కుటుంబానికి చెందినవారు. సో ఈ ఫ్యామిలీకి చెందినవారు ఎక్కువగా ఏంటంటేనన్నా ఇలాంటి ఉరు మేకింగ్లో ఎక్స్పర్ట్స్ అన్నమాట. తర్వాత సో అందుకే ఆ ఒడమ్ ఫ్యామిలీని ఏమంటారంటే వడయీస్. సో వడయీస్ కమ్యూనిటీ అనేది ఈ యొక్క ఉరు మేకింగ్లో ఎక్స్పర్టు. సో అలాగే వీరందరికీ కూడా టెక్నికల్ విషయాలు, ఓకేనా, టెక్నికల్ విషయాల్లో వీరు చాలా వరకు ఎక్స్పర్ట్గా తయారు చేస్తారు. వడయీస్తో పాటు ఈ యొక్క ఉరు మేకింగ్లో ఇంకొక గ్రూప్ చాలా ఫేమస్, వాళ్ళని కలసీస్ అంటారు, ఓకేనా. కలసీస్ అంటే మాపిల్లా ముస్లిమ్స్, ఓకేనా. మాపిల్లా ముస్లిమ్స్ అనేవారు కేరళకు చెందిన ఒక అద్భుతమైన ముస్లిం వెరైటీ, ఓకేనా. సో అంటే అక్కడ నివసిస్తున్న వారు, ఓకేనా, ముస్లిం పీపుల్ అనమాట. సో కమ్యూనిటీ పీపుల్. సో అలాగే ఏంటంటేనా ఈ మాపిల్లా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో సో అందులో స్పెషలైజ్డ్గా కాలసీస్ అంటారు, ఓకేనా. కాలసీస్ అనేవారు ఇందులో స్కిల్లో ఎక్స్పర్ట్స్ అనమాట. ఇది వరల్డ్ ఫేమస్ స్కిల్. వరల్డ్ ఫేమస్ అంటే ఎవరు కూడా వీరు తయారు చేసిన విధంగా అనేది తయారు చేయలేరు. వరల్డ్ ఫేమస్ స్కిల్ టాలెంట్ కలిగిన వారు వీరు. సో అలాగే ఏంటంటేనన్నా చాలా వరకు వీరు ఒకప్పుడు అరబ్ ట్రేడర్స్గా వచ్చి ఇక్కడ సెటిల్ అయినవారు. అంటే అరబ్స్ అంటే పోర్చుగీస్ ఇండియాలో టేక్ ఓవర్ చేయడానికి ముందు అరబ్ ట్రేడర్స్గా వచ్చి వీళ్ళు ఈ యొక్క టాలెంట్ అనేది పొందినవారు. సో అలాగే ఏంటంటే ఈ బోట్ మేకింగ్లో చాలా చాలా అద్భుతమైన స్కిల్స్ కలిగిన ఈ 2 కమ్యూనిటీస్ ప్రముఖమైన కమ్యూనిటీస్. సో ఇప్పుడు మనకి టర్మ్స్ అనేది అర్థమై ఉంటుంది అనుకుంటాను. సో జస్ట్ బోట్ హౌస్, ఇంకెక్కడన్నా బోట్ మునిగిపోయింటే బోట్ మునిగిపోయిందని చెప్పుంటాను. కానీ ఇక్కడ కేరళ అన్నప్పుడు ఆ ప్రాంతానికి చెందిన కొన్ని యూనిక్నెస్ ఉన్నాయి, వాటిని మనం చాలా అద్భుతంగా అనేది తెలుసుకోవాలి, ఓకేనా. సో స్టూడెంట్స్ ఇక్కడ చూడొచ్చు ఉరు మేకింగ్ అనేది ఎలా ఉంటుందని. సో ఇక్కడ చూడొచ్చు, ఈ షిప్ చూసారా, ఇలాంటి అద్భుతమైన ట్రెడిషనల్ స్కిల్స్తో ఎలాంటి మోడర్న్ ఎక్విప్మెంట్ ఉపయోగించకుండా బోట్ తయారీ చేసే టెక్నికే ఈ యొక్క బెయ్పూర్ ఉరు మేకింగ్.
దీనికి మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా జీఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది గత సంవత్సరం 2022లో వారు జీఐ ట్యాగ్ అనేది ఇచ్చారు. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది అనుకుంటాను ఉరు మేకింగ్ అనేది ఎలా ఉంటుందో. దిస్ ఇస్ ఇట్. ఓకేనా. సో ఇలా చాలామంది ట్రెడిషనల్గా వాటి యొక్క వృత్తిలోనే ఇన్వాల్వ్ అయ్యి తయారీ అనేది చేస్తారు. సో టాప్ కూడా చూడొచ్చు, ట్యాచ్డ్ టాప్ అనేది ఇస్తారు. ఇలా అద్భుతంగా అనేది వారు తయారీ చేస్తారు. ఇంకా కూడా ట్రెడిషనల్ పద్ధతిలో తయారీ చేసే ఒక గ్రూప్ కమ్యూనిటీయే ఈ యొక్క సో కలాసిస్ ఆఫ్ దిస్ పీపుల్. ఓకేనా. సో ఇంకా కూడా బై హ్యాండ్ చేస్తున్న ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ ఏదన్నా ఉందంటే ఇది. ఈ రోజుకి కూడా మెషిన్లు ఏవి ఉపయోగించకుండా సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళు చేతులతోనే అద్భుతంగా అనేది తయారీ చేస్తారు. సో దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బెయిపోర్ ఉరు మేకింగ్. ఒకప్పుడు ఇదంతా కూడా వ్యాపారాలకు అంటే ట్రేడ్కి. ఓకేనా. కేరళ నుంచి అరబ్స్ ట్రేడ్ చేసేటప్పుడు వీటిని ఫేమస్గా ఉండేది. ఇప్పటికీ కూడా వారు ఇంకా తయారీ చేస్తూనే ఉన్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇట్ కల్చర్ అండ్ ఆర్టిస్టిక్ అండ్ క్రాఫ్ట్స్మెన్. సో అలా ఆ యొక్క బోట్ తయారీ చేస్తున్నప్పుడు ఆ బోటుల్లోకి ఫ్రాగ్స్ ఎక్కువ వచ్చేసాయి అన్నమాట, కప్పలు. సో సడన్గా సత్యభామ దాస్ బిజు అనే వ్యక్తి ఆ యొక్క ఫ్రాగ్ని కప్పలను పట్టుకున్నాను అనమాట. ఏం సార్ దీన్ని పట్టుకొని మీరు ఏం చేస్తారంటే దాంతో నేను రీసెర్చ్ చేసుకుంటా అన్నారు. సో మిమ్మల్ని ఏమంటారు సార్ అంటే ఆయన చెప్పారు ఆయన్ని ఫ్రాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారంట. సో గుర్తుపెట్టుకోండి, ఫ్రాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరంటే సత్యభామ దాస్ బిజు. సో ఆయన ఒక బయాలజిస్ట్. సో అలాగే చాలా వరకు పాపులర్గా ఇండియాలో ఫ్రాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. సో ఆయనకి హార్వర్డ్ యూనివర్సిటీస్లో రాక్లిఫ్ ఫెలోషిప్ అనేది వచ్చింది. సో అది అవసరం లేదు. ఓకేనా. కాకపోతే ఏంటంటే ఫ్రాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటున్నారంటే యాంఫీబియన్స్ మీద చాలా వరకు ఓకేనా యాంఫీబియన్స్ మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి. అలాగే చాలా కొత్త రకమైన యాంఫీబియన్స్ని కనుగొని వాటికి నేమ్స్ పెట్టి వాటిని అలాగే ఏంటంటే డాక్యుమెంటేషన్స్ చేసి ఆ స్పీసీస్ మీద రీసెర్చ్ చేసిన ఒక అద్భుతమైన వ్యక్తి అతను. సో అందుకనే ఈ యొక్క సత్యభామ దాస్ బిజూజీని ఫ్రాగ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్తారు. సో సింపుల్ టర్మ్. సో కొన్ని విషయాలు చాలా సింపుల్ కరెంట్ అఫైర్స్, బట్ 1 minute మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది వాటి గురించి తెలుసుకోవడానికి. అప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. సో నెక్స్ట్. సో గైస్ స్టూడెంట్స్, మీరంతా కూడా యూపీఎస్సీ ఆప్షనల్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే మీకోసం ఒక అద్భుతమైన అవకాశం ఉంది నాన్న. పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ని మీకు సో ఆప్షనల్స్ రూపంలో 30,000 రూపీస్కే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి అందిస్తున్నాం. సో మీరు ఈఎంఐ పద్ధతిలో కూడా ఈ యొక్క కోర్స్ పొందొచ్చు. 5,000 రూపీస్ మీకు ఈఎంఐ ద్వారా నెలసరి కట్టుకుంటూ కూడా ఈ కోర్స్ పొందొచ్చు. ఎవరైతే ఆప్షనల్ తీసుకోవాలనుకుంటున్నారో సో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆప్షనల్స్ కావాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం నాన్న. సో గైస్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో చూసారంటే మణిపూర్ ఇష్యూ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అగైన్గా మళ్ళీ అంటే నేను చెప్తున్నా కదా 2 weeks ఆ కంటెంట్ అలాగే ఉంటుంది. సో మనము వేస్ట్ చేయడం లాగే ఉంటుంది. సో యూ నీడ్ నాట్ అగైన్ స్టడీ ఇట్. సో యాక్చువల్గా అది హ్యుమానిటేరియన్ ఇష్యూగానే చెప్పేస్తున్నారు. ఓకేనా. హ్యుమానిటేరియన్ ఇష్యూగా చెప్తున్నారు. చాలా వరకు అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ఆహారం లేకుండా ఎంతో సఫరింగ్ అనేది అవుతున్నారు. సో ద సిచ్యువేషన్ ఈస్ గెటింగ్ వర్స్. కాకపోతే దానికి సంబంధించి ఒక జడ్జ్మెంట్ అనేది వచ్చింది. ఏంటంటే సిజేఐ అంటే మన ఇండియా యొక్క సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ వాళ్ళు ఏం చెప్పారు అంటే సో యాక్చువల్గా ఈ ఇష్యూకి అంతా కూడా మూలం ఏంటంటే హైకోర్టు, మణిపూర్ యొక్క హైకోర్టు అనేది ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు, మణిపూర్ హైకోర్టు వచ్చేసి ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే సో ఇక్కడ ఏంటంటేనన్నా సో వారు సపరేట్ పిటిషన్ అనేది వేశారు. సో ఈ మీతి ట్రైబ్స్ అనేది షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్లో యాడ్ చేయాలి అనేది చెప్పారు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన ఈ జడ్జ్మెంట్లో ఈ యొక్క జడ్జ్మెంట్ కాదు, సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమన్నారంటే సో ఈ యొక్క పవర్ ఎవరిది? సో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఎ ప్రెసిడెన్షియల్ పవర్. ఈ యొక్క పాయింట్ ఒకటి ఈ ఆర్టికల్ మొత్తం మీద ఇంపార్టెంట్. సో చూడండి, ఒక లిస్ట్లో షెడ్యూల్ క్యాస్టా షెడ్యూల్ ట్రైబా అని మెన్షన్ చేసేది ఎవరి యొక్క పవర్ అంటే ప్రెసిడెన్షియల్ పవర్. ప్రెసిడెన్షియల్ పవర్ అంటే ప్రెసిడెంట్ తనంతటా స్వంతంగా నిర్ణయాలు తీసుకోరు, అది పార్లమెంట్ చేతిలోనే ఉంటుంది. అంటే క్యాబినెట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక ఎయిడ్ అండ్ అడ్వైస్తో వారితోనే ఈ నిర్ణయాలు అనేది తీస్తారు. సో అందుకే షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ని మాడిఫై చేయడానికి ఎట్టి పరిస్థితిలో కూడా సో కాల్డ్ ఈ యొక్క హైకోర్టుకి పవర్ లేదు అనేది క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మనం చూస్తున్న ఈ యొక్క షెడ్యూల్ ట్రైబ్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది క్లాస్ 1 ఆర్టికల్ 344 అనుసరించి స్పెసిఫిక్గా ఎవరినంతా కూడా మనము సో కాల్ షెడ్యూల్ ట్రైబ్ అంటాము అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఏంటంటే దాంట్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే అమెండెడ్ ఓన్లీ బై ద లా మేడ్ బై ద పార్లమెంట్. అంటే మన పార్లమెంట్ రీత్యా ఏదైనా కానీ మనం ఒక చట్టాన్ని రూపొందించి దాన్ని మాడిఫై చేయొచ్చు, కానీ ఇలా ఎవరిష్టానికి వాళ్ళు చెప్పేస్తే జరిగిపోదు అనేది ఇక్కడ క్లియర్గా అనేది
సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు సో ఈ స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూడండి చాలా బ్రాడ్గా ఇచ్చారు. ఇట్ ఈస్ అ ప్రెసిడెన్షియల్ పవర్ టు డిజిగ్నేట్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. ఇప్పుడు అర్థమైందా? సో ఈ యొక్క షెడ్యూల్ ట్రైబ్ అండ్ షెడ్యూల్ లిస్ట్ గురించి హైకోర్టు చెప్పినా కానీ, హైకోర్టు బెంచ్ ఏం చెప్పినా కానీ అది ఎవరి యొక్క నిర్ణయము? ప్రెసిడెంట్ యొక్క నిర్ణయం. ప్రెసిడెంట్ అంటే ఏంటి? తను ఈజ్ అ బ్యాకింగ్ ఆఫ్ పార్లమెంట్ అన్నమాట. అది ఈ యొక్క లైన్ మాత్రమే మీకు ఇంపార్టెంట్ పాలిటీలో జిఎస్ పేపర్ 2లో వెరీ 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 క్రూషియల్. సో మీకు డైరెక్ట్గా అడిగేవచ్చు ఈ స్టేట్మెంట్ యూపీఎస్సీలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చి కరెక్టా అంటారు. సో సిజేఐ చెప్పారంటే కరెక్టే కదా. సో ఇక్కడ ఉంటున్న చట్ట నిర్ణేత అయిన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ చెప్తుంటే మనకి యూపీఎస్సీలో ఎంత ఉంది? అవునా కదా. సో అలాంటప్పుడే ఇలాంటి ఆర్టికల్స్ మీరు చదివి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూశారు అంటే ఇక్కడ చూడొచ్చు. సో ఆల్రెడీ ఏంటంటేనన్నా ప్రాజెక్ట్ చీతా గురించి మనం మల్టిపుల్ టైమ్స్ చూసాము, మళ్ళీ చూద్దాము. ఏం లేదన్నా 5 more అంటే 5 కొత్త చీతాస్ అనేది కునో నేషనల్ పార్క్లో మధ్యప్రదేశ్లో అనేది రీఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎన్విరాన్మెంట్ సంబంధితమైన టాపిక్ జిఎస్ పేపర్ 3లో మీకు వస్తుంది మెయిన్స్ లెవెల్లో. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటేనన్నా మాన్సూన్కి ముందు 20 అన్నా కానీ మనము వీటిని వైల్డ్ లైఫ్లోకి రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా. అందులో ఆల్రెడీ 2 చనిపోయాయి. సో వాటి గురించి కూడా ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది. సో దాన్ని మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఏంటంటేనన్నా ప్రాజెక్ట్ చీతా గురించి తెలుసుకున్నాం. ఓకేనా. ప్రాజెక్ట్ చీతా. సో ప్రాజెక్ట్ చీతా రీలొకేషన్ అనేది ఏంటి, ఎందుకు చేస్తున్నారు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి? కొన్నిసార్లు చాలా ఆర్టికల్స్ అనేది రిపీటెడ్గానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా వచ్చేసి ప్రతిరోజు ఎడిటోరియల్లో ఉంటుంది. మీరు ఎంత చదివినా కానీ అది ఎడిటోరియల్లో ఉంటూనే ఉంటుంది, ఏం చేయలేం. ఓకేనా. దట్ ఈస్ వన్ థింగ్. సో ఇక్కడ చూసుకుందాం. సో కంటెంట్లోకి వచ్చామంటేనన్నా ఈ యొక్క రీలొకేషన్ అనేది ఎక్కడికి ప్లాన్ చేస్తున్నా అంటే కునో నేషనల్ పార్క్. ఎక్కడ? కునో నేషనల్ పార్క్. కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో ఉంది. ఓకేనా. సో అలాగే ఏంటంటేనన్నా ఇది ట్రాన్స్ కాంటినెంటల్ లొకేషన్ అని కూడా చెప్తారు. ట్రాన్స్ కాంటినెంటల్ అంటే మనము ఎక్కడి నుంచి దీన్ని? సో ఆఫ్రికా నుంచి. సో అందువల్ల దీని ఏంటి? ట్రాన్స్ కాంటినెంటల్ అని కూడా చెప్తారు. ఓకేనా. సో అందుకని ట్రాన్స్ కాంటినెంటల్ రీలొకేషన్ అని కూడా చెప్తారనమాట. సో అలాగే మన ఇండియాలో ఓకేనా, ఇండియాలో మనకు తెలిసినంత వరకు ఓకేనా ఎప్పుడు 1952లో ఏంటంటేనన్నా అంతరించిపోయి. ఓకే 1952లో చీతాస్ అనేది ఎక్స్టింక్ట్ అయిపోయి అనేది అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. 1947లోనే లాస్ట్ నోన్ చీతా మనకు తెలుసు. సో 1952 అంతా ఎక్స్టింక్ట్ అయిపోయింది. అంటే మన ఇండియా నుంచి కూడా ఈ యొక్క చీతాస్ అనేది అంతరించిపోయాయని చెప్తున్నారు. సో దానికోసమే వరల్డ్ ఓకేనా సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓకేనా మన ఇండియా యొక్క వైల్డ్ లైఫ్ ఓకేనా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు ఏంటైనా ప్లాన్ చేసుకునేసి దీన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఓకేనా. సో అలాగే ఈ యొక్క ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేదంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఎన్టీసీఏ అంటాము. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో వారే ఏంటంటేనన్నా దీన్ని ఏంటంటే ఎలాగైనా సరే మనం సాధించాలి అనే దానికోసం మళ్ళీ ఏంటంటే కన్జర్వేషన్ అథారిటీ ఓకేనా. సో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తరపు నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ఇది ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ అథారిటీ ప్రాజెక్ట్ టైగర్ కూడా నడిపిస్తున్న అథారిటీ. దట్ ఈస్ వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ అబౌట్ దిస్ సో కాల్డ్ చీతా ప్రాజెక్ట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఎన్నో కన్సర్న్స్ అనేది ఆల్రెడీ రైజ్ అయినా కానీ ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవ్వాలనేది వారు ప్లాన్ అనేది చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో ఇది ప్రాజెక్ట్ చీతా. సో ఎలాగో నేను ఆల్రెడీ చీతా గురించి కొన్ని విషయాలు మీకు ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి ఐ నీడ్ నాట్ రిపీట్ ద సేమ్ కంటెంట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఎక్స్పర్ట్ కమిటీ అనేది నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ తరపు నుంచి కూడా దాని యొక్క స్టేటస్ని వాటి యొక్క పరిస్థితిని అనేది చెక్ చేస్తున్నారు. అలాగే మన ఇండియాకి వస్తున్న చీతాస్ అనేది ఎక్కడి నుంచి? నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా. గుర్తుపెట్టుకోండి, నమీబియా మరియు సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అనేది రీలొకేట్ చేస్తున్నారు. అక్కడే ఎందుకంటే అక్కడ ఉన్న చీతాస్ అనేది ఇంకా అంతరించిపోలేదు, వల్నరబుల్ స్టేజ్లో ఉన్నాయి. అంటే దే ఆర్ ఇన్ అ యాప్ట్ నెంబర్. కాకపోతే ఎందుకు ఈ మధ్య కాలంలో ఓకేనా సో చనిపోయాయి అంటే రీసెంట్గా 2 చనిపోయాయి. ఒకటి ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయింది, ఇంకోటి హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయింది. సో షాక్ అవ్వకండి, మనకు కూడా ఇలాంటి ఎలాగైతే హ్యూమన్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటికి కూడా హార్ట్ ఫెయిల్యూరు, హార్ట్ అటాక్ అలా వచ్చి ఉంటుంది. పాపం చూడగానే ఏదైనా చూసుండొచ్చేమో, అందుకే పాపం ఒక చీతాకి వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చింది. సో ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ మీరు చదివేది ఏంటంటే సో చూడండి అన్సీజనల్ స్నోఫాల్ అనేది కాశ్మీర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో దీని గురించి ఏంటంటేనన్నా మీరు జాగ్రఫీలో ఒక కాన్సెప్ట్ చదువుకుంటారు. సో అక్కడ చెప్తాను నేను మీకు. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక ఓవర్ వ్యూ ఇస్తాను. సో ఇది ఇండియా మ్యాప్ నాన్న. సో ఇండియా మ్యాప్లో ఏంటంటే ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో సో మనకి స్నోఫాల్ రావడానికి కారణం ఏంటి? స్నోఫాల్ రావడానికి అసలైన కారణం ఏంటంటేనన్నా ఐ విల్ మేక్ ఇట్ సింపుల్. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మన ఇండియా ఉంది ఓకేనా. సో ఇక్కడ ఎక్కడో ఏంటంటేనన్నా సో మీకు మెడిటేరియన్ సీ అనేది ఉంటుంది ఓకేనా. సో మెడిటేరియన్ సీ అనేది ఈ పార్ట్లో ఉంటుంది. మెడిటేరియన్ సీలో సైక్లోనిక్ సర్క్యులేషన్ రైజ్ అయ్యి సో అక్కడ నుంచి ఓకేనా సో విండ్ అనేది రైజ్ అయ్యి సో ఆ రైజ్ అయిన మాయిశ్చర్ అంతా కూడా ఇండియా వైపు వస్తుంది ఓకేనా. సో ఏ సైడ్ నుంచి వస్తుంది? ఇండియాకి ఇది వెస్టర్న్ సైడ్ అనమాట.
ఇలా వస్తున్న ఈ వెస్టర్న్ విండ్స్ని మనం ఏమంటామంటే వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాం. ఏమంటాం మనం? వెస్టర్న్ డిస్టర్బెన్స్ అంటాం. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ వల్లే మనకి హిమాలయ ప్రాంతాల్లో మంచు అనేది కురుస్తుందన్నమాట. కాకపోతే ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేది మనం తీసుకున్నాము అంటే మోస్ట్లీ మనకి జనవరి, డిసెంబర్, ఫిబ్రవరి ఆ మూమెంట్లో ఉంటుంది. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ మూమెంట్లోనే మీకు నార్మల్గా అనేది ఈ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మంచు కూడా అక్కడ ఎక్కువగా పడుతుంది. కానీ ఈసారి ఏంటంటేనన్నా ఒక ఎరాటిక్ క్లైమేట్ చేంజ్ కారణాల వల్ల ఒక కొత్తగా అనేది ఒక వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యి అక్కడి నుంచి మాయిశ్చర్ క్యారీ చేసుకునేసి మన జమ్మూ కాశ్మీర్ మీద ప్రభావం చూపడం వల్ల మే మంత్లో యాక్చువల్గా హాటెస్ట్ క్లైమేట్ ఉండాల్సిన నార్త్ ఇండియాలో చాలా ప్రాంతాల్లో ఏంటంటేనన్నా సో ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ కొత్తగా క్లైమేట్ చేంజ్ అంటే ఇదేనన్నా. సో అంటే నార్మల్గా ఉండేది కాకుండా కొత్తగా ఒక క్లైమేట్ అనేది మనం ప్రభావం అనేది చూడటం. సో అలా ఏంటంటేనన్నా ఈ యొక్క వెస్టర్న్ డిస్టర్బెన్స్ అక్కడ కొత్తగా సంభవించడం వల్ల ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో ఏంటంటేనన్నా మే నెలలో కూడా అన్సీజనల్ స్నోఫాల్ అనేది ఉంది. సార్ అన్సీజనల్ స్నోఫాల్ అయితే ఏం సార్, ఎండ లేకుండా హాయిగా ఉంటాం కదా సార్ అంటే ఒక విషయం తెలుసుకోండి. ఎప్పుడైనా కానీ అన్సీజనల్ క్లైమేటిక్ కండిషన్స్ కోల్డ్ వేవ్ అనేది అక్కడ ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఏంటంటే నార్మల్గా ఏంటంటేనా మనకి రబీ క్రాప్స్ ఎప్పుడూ కూడా సో నార్త్ ఇండియా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో ఏంటంటేనా మనకి మోస్ట్లీ మార్చ్, ఏప్రిల్, మే ఈ టైంలోనే మనకి రబీ క్రాప్స్ ఇంకా పంటలు అనేది వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి ఒక క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడ ఉంటున్న వ్యవసాయ రాబడి అనేది తగ్గిపోతుందనేదే వాస్తవం. సో దీంట్లో ఏం లేదు, జస్ట్ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐ హ్యాడ్ ప్రొవైడెడ్ యూ. సో నెక్స్ట్ చూస్తున్నది ఇది ఒక ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్న, నోట్స్ అక్కర్లేదు, జస్ట్ తెలుసుకుంటే చాలు. జీ జింగ్పింగ్ మనకు తెలుసు. సో చైనా నుంచి కూడా ఏంటంటేనన్నా వారు సెంట్రల్ ఏషియా లీడర్స్ అందరితో కూడా ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నిన్ననే చైనాకు సంబంధించిన ఆర్టికల్ అనేది చైనా అనేది ఆఫ్ఘనిస్తాన్ దేశాలతో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు చదివాము. ఈరోజు ఏంటంటేనన్నా సో జియాన్ అనేది ఒక ప్రముఖమైన సిటీ. ఐ విల్ షో ద మ్యాప్, ఎందుకంటే ఇది మ్యాప్ తెలుసుకోవాలి. ఏన్షియంట్ సిల్క్ రోడ్ రూట్లో వచ్చేసి చాలా వరకు ఇంపార్టెంట్గా ఉంటున్న ఈ సిటీ జియాన్ అనేది. ఆ సిటీలోనే ఏంటంటేనన్నా వారు మళ్ళీ ఈ యొక్క సెంట్రల్ ఏషియా కంట్రీస్ యొక్క ఒక ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తూ వారేంటేనన్నా సో చూడండి, ఫార్మల్ రిలేషన్స్ 31 years ago, అంతకుముందు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ఈ ప్రాంతాలతో చైనా అనేది కోఆర్డినేటెడ్గా ఉంది. తర్వాత ఇంత ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది అక్కడ తీసుకురాల. కానీ ఇప్పుడు సో చైనీస్ ప్రెసిడెంట్ అయిన జింపింగ్ అనేవారు 2-day సమ్మిట్ అనేది కండక్ట్ చేసి మళ్ళీ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, సో ఇప్పుడు మీకు సెంట్రల్ ఏషియన్ నేషన్స్ ఏవి, వాటి యొక్క క్యాపిటల్స్ ఏవి అనేది మీకు తెలియాలి. సో అది మ్యాప్ చూపిస్తాను. అంతకంటే ముందు కజకిస్తాన్, కిర్గిస్తాన్, టజికిస్తాన్, టర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇవన్నీ కూడా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అనమాట. సో వాటితో మళ్ళీ ఒక స్ట్రాంగ్ డిప్లొమాటిక్ ఎకనామిక్ రిలేషన్షిప్ స్థాపిస్తూ ఆ యొక్క ఏన్షియంట్ సిల్క్ రూట్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడంలో చైనా అనేది ప్రముఖమైన రోల్ అనేది ప్లే చేస్తుంది. దాంతోపాటు ఈ రూట్లో ఉంటున్న ఈ కంట్రీస్ని కనెక్ట్ చేసుకుంటే చైనా అనేది రైల్ లింక్ ఎస్టాబ్లిష్ చేసి చైనా నుంచి యూరోప్కి ఏంటంటేనన్నా ఈ యొక్క కనెక్టివిటీ అనేది ఏర్పరచడానికి, అలాగే ట్రేడ్ జరగడానికి అది ఇంపార్టెంట్ ఇనిషియేటివ్గా ఉంటుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ చైనా. సో ఇది కూడా మ్యాపే. సో చూడండి, సెంట్రల్ ఏషియా మ్యాపే, అలాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మ్యాపే. సో ఆ రెండు కూడా నేను మీకు మ్యాపే చూపిస్తాను. సో అలాగే ఏంటంటేనా సో ఈ యొక్క మీటింగ్లో ఏంటంటేనా పలు ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నింటిలో కూడా ఇవి తీసుకొస్తున్నాయి. సో ఈ మీటింగ్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం అంటే చైనా అనేది మెల్లమెల్లగా ఇరాన్, సౌదీ, అలాగే ముఖ్యంగా ఆఫ్ఘాన్, తర్వాత సిరియా, అలాగే ఓమన్, నెక్స్ట్ రష్యా, ఇలా మొత్తం దేశాలతో ఏంటంటే ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ఒక సూపర్ పవర్గా ఈస్ట్లో ఇప్పుడు పవర్ఫుల్ అంటే చైనా అయిపోయింది. సో అలాగే వెస్ట్ కంట్రీస్లో యూఎస్ఏ అనేది తన పవర్ని చాటి చెప్పుకుంటున్నా కానీ దాన్ని ఓవర్టేక్ చేసే ఛాన్స్ అనేది ఒక లీడర్షిప్లో చైనాకి అనేది ఇప్పుడు ఫామ్ అవుతుందని మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవి, అందులో ఏవి చైనాతో బార్డర్ అయినాయి కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు. సో టజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఈ మూడు కూడా చైనాతో బార్డర్ అయ్యింది. తర్వాత ఉజ్బెకిస్తాన్ వచ్చేసి చైనాతో బార్డర్ కాలేదు. టర్క్మెనిస్తాన్ ఉంది. తర్వాత క్యాస్పియన్ సీతో బార్డర్ అయిన ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ కూడా ఒక ఊహాత్మకంగా తెలుసుకోండి. దట్ ఈస్ బెటర్ అండ్ గుడ్. సో ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఏంటంటేనన్నా సో కజకిస్తాన్ అండ్ టర్క్మెనిస్తాన్. ఉజ్బెకిస్తాన్ అనేది వన్ ఆఫ్ ద ల్యాండ్ లాక్డ్ కంట్రీగా చెప్పొచ్చు. అలాగే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా చాలా వరకు ల్యాండ్ లాక్డ్ కంట్రీసే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకా ఇంపార్టెంట్ అంటే ఎన్విరాన్మెంట్ పరంగా
మోస్ట్ పొల్యూటెడ్ సీ అని చెప్తాము, మోస్ట్ పొల్యూటెడ్ లేక్ అని కూడా చెప్తాము. అది అరల్ సీ. అరల్ సీ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది, మ్యాప్ పాయింటింగ్ అనేది ఇలాగే నేర్చుకుంటాం నాన్న. ప్రతిరోజు కూడా న్యూస్లో వచ్చినప్పుడు దానికి సంబంధితమైన మ్యాప్ పాయింటింగ్ మీకు చూపిస్తానమాట. సో కజకిస్తాన్కి ఉజ్బెకిస్తాన్కి మధ్యలో ఉండేది ఈ అరల్ సీ. అలాగే చూడండి ఉరల్ రివర్ అనేది రష్యాలో అతి ప్రముఖమైన రివర్. ఆ ఉరల్ రివర్ అనేది కజకిస్తాన్ గుండా పాస్ అవుతూ కాస్పియన్ సీలో జాయిన్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ లేక్. సో అలాగే ఏంటంటే లాంగిట్యూడినల్ లేక్స్ అంటారు. సో అలా లాంగిట్యూడినల్ లేక్స్లో చాలా వరకు ఉంటున్న లేక్లో ఇది ఏంటంటే సో లేక్ బైలిష్, ఓకేనా. లేక్ బల్క్ష్, ఓకేనా, బల్కాష్ అంటారు, ఓకేనా. అది తర్వాత ఏంటంటేనన్నా సో ఒక క్యాపిటల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కజకిస్తాన్ యొక్క క్యాపిటల్ నూర్ సుల్తాన్, తర్వాత ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్, ఓకేనా. సో తాష్కెంట్. సో ఇక్కడ చూడొచ్చు తాష్కెంట్ ఫైల్స్ అనేది రీసెంట్గా చాలా ఇంపార్టెంట్గా ఉండింది. సో అది తర్వాత టర్క్మెనిస్తాన్ దాని యొక్క క్యాపిటల్ అష్గబట్, తర్వాత తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ దుషాన్బే, తర్వాత కిర్గిస్తాన్ యొక్క క్యాపిటల్ బిషేక్. సో ఇవంతా కూడా చైనాతో బార్డర్ అయి ఉన్నాయి మనకి తెలుసు. ఆ చైనా యొక్క బార్డర్ గురించి నిన్న కూడా ఒక విషయం చెప్పాను. ఉయ్గూర్ ముస్లిమ్స్ చైనాలో ఈ వెస్టర్న్ పార్ట్లో ఇక్కడే ఉయ్గూర్ ముస్లిమ్స్ అనేవారు ఉంటారు. సో చైనాకి ఆఫ్ఘనిస్తాన్కి ఈ ఉయ్గూర్ ముస్లిమ్స్ గుండా బార్డర్ అనేది ఉంటుందన్నమాట. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ దిస్, ఓకేనా. సో గైస్ ఏన్షియంట్ సిల్క్ రూట్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఏన్షియంట్ సిల్క్ రూట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఈ పాయింట్లో. దాన్ని ఏమంటారంటే చాంగ్యాన్ అంటారు, ఓకేనా. సో చాంగ్యాన్, ఓకేనా. సో చాంగ్యాన్ ఇక్కడే యాక్చువల్గా జియాన్ అనేది ఉంటుంది. ఈ జియాన్ ప్రావిన్స్లోనే ఇప్పుడు మీటింగ్ కూడా జరిగింది అన్నిటి యొక్క, ఓకేనా. అక్కడి నుంచి అంటే దున్హాంగ్. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ టిబెట్, తర్వాత కాష్గర్, పామిర్ మౌంటైన్స్ గుండా పాస్ అవుతూ పర్షియా గుండా పాస్ అవుతూ, తర్వాత డమస్కస్ అంటే సిరియా ఆ కంట్రీస్ దగ్గర నుంచి పాస్ అవుతూ అక్కడి నుంచి ఏంటంటే యూరోప్కి ఇక్కడ ఎంట్రీ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు బాగా చూసుకున్నారు అంటే యాక్చువల్గా దిస్ పార్ట్ ఇక్కడ ఇది బ్లాక్ సీ దగ్గర ఇక్కడ ఇస్తాంబుల్ ఉంటుంది చూసారా, ఇస్తాంబుల్. ఇక్కడ రోమన్ ఎంపైర్ ఉంటుంది, ఇక్కడ బైజాంటిన్ ఎంపైర్ ఉంటుంది. సో రాజ్యాలు మారుతూ ఉంటాయి, పక్కన పెడదాం. సో ఇక్కడ చూడండి. సో మొత్తానికి ఏంటంటే ఇస్తాంబుల్ దగ్గర యూరోప్లోకి ఎంటర్ అవుతుంది ఏన్షియంట్ సిల్క్ రూట్. ప్రస్తుతం ఉన్న ఇస్తాంబుల్ అప్పట్లో ఏంటంటేనన్నా ఈ రీజియన్ అనమాట, ఓకేనా. దిస్ ఇస్ హౌ చైనా నుంచి కూడా ఏన్షియంట్ సిల్క్ రూట్ గుండా ట్రావెల్ అవుతూ ఇక్కడ ఉంటున్న మీ యొక్క యూరోప్తో అనేది ట్రేడ్ అనేది కొనసాగేది అన్నమాట. సో అలాగే అందులో సో ఇక్కడ ఏంటంటే పర్షియా ఇవన్నీ కూడా సమర్కండ్ ఇవన్నీ వస్తాయి. వాటన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట, ఓకేనా. ఇంకొద్దిగా ఎక్స్ట్రా నేమ్స్తో చూపిస్తాను. సో ఈ జిన్జియాంగ్ని, ఓకేనా. సో జియాన్ ఏదైతే ఉందో దాన్ని చాంగాన్ అంటారు. తర్వాత ఇక్కడ ఏంటంటే కష్గర్ అనే ప్రాంతం, తాష్కెంట్, సమర్కండ్, ఓకేనా. తాష్కెంట్, సమర్కండ్ ఇవంతా కూడా సెంట్రల్ ఏషియన్ పార్ట్. సో ఇప్పుడు మీకు అర్థమైందా. సో ఏన్షియన్ సిల్క్ రూట్లో ఈ సెంట్రల్ ఏషియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ పార్టే సెంట్రల్ ఏషియా కాబట్టి ఈ పార్ట్ గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఈ ఏన్షియన్ సిల్క్ రూట్కి ఈ కంట్రీస్ అన్నిటితో కూడా సత్సంబంధం మెయింటైన్ చేయడం అనేది చైనాకి చాలా 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 ఇంపార్టెంట్. అందుకనే చైనా ఇటు ట్రావెల్ అవ్వడానికి దిస్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అనమాట. తర్వాత ఇక్కడ పర్షియా అంటే ఈరాన్ యొక్క క్యాపిటల్ టెహ్రాన్. సో ఇక్కడ వారితో కూడా సత్సంబంధం పెట్టుకోవాలి. సో చైనా తెలివి చూడండి, ఎక్కడున్న ఆఫ్ఘనిస్తాన్తో రిలేషన్, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో రిలేషన్, ఈరాన్తో రిలేషన్, ఇప్పుడు యూరోప్తో రిలేషన్. సో మొత్తానికి వారికి అడ్డుగా ఉంటున్న ఈ సిల్క్ రూట్కి ఎవరైతే అడ్డుంటారో అలా ఎవరూ కూడా లేరు. అందరితో కూడా ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ చైనా అనేది వారి యొక్క సిల్క్ రూట్ అనేది స్ట్రాంగ్ అనేది మళ్ళీ పునర్నిర్మాణం ఎస్టాబ్లిష్ అనేది చేసుకుంటూ వస్తుందని క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసేది ఏన్షియన్ సిల్క్ రూట్ మీకు చూపించాను. తర్వాత ఏంటంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మీకు చూపించబోతున్నాను. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది మోడర్న్గా ఈ యొక్క చైనా వాళ్ళు పాత ఓల్డ్ సిల్క్ రూట్ ఏదైతే ఉంటుందో వాటిని పునర్నిర్మాణం చేయడం నాన్న. సో ఇప్పుడు చూడండి జియాన్ ప్రావిన్సా సేమ్ టు సేమ్ ఏన్షియన్ సిల్క్ రూట్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా లాంజో, ఉరుమి, సో అల్మెటా, బిషేక్, ఓకేనా. సో బిషేక్ అనేది ఏంటి కిర్గిస్తాన్ యొక్క క్యాపిటల్ దగ్గర వస్తుంది, ధనుబే, ఓకేనా. దుషాన్బే తర్వాత సమర్కండ్ ఇవంతా ఎక్కడ వస్తుంది మీ యొక్క ఉజ్బెకిస్తాన్, ఆ టర్క్మెనిస్తాన్ ఆ రీజియన్లో వస్తుంది. తర్వాత టెహ్రాన్ అంటే మీ యొక్క ఈరాన్ అనమాట. తర్వాత ఇస్తాంబుల్ ప్రస్తుతానికి ఉంటున్న టర్కీ అనమాట. తర్వాత ఇలా వచ్చారంటే అక్కడి నుంచి కొంచెం యూరోప్లోకి ఎంటర్ అయిపోతుంది మాస్కో. తర్వాత ఇక్కడి నుంచి ఏంటి రష్యాతో రిలేషన్ మాస్కో, అక్కడి నుంచి కూడా యూరోపియన్ రొట్టర్డామ్ వీటన్నిటినీ కూడా కనెక్ట్ చేస్తుంది. ఇది ఏంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్తో చైనా ప్లాన్ చేస్తున్న ఒక రోడ్. సో అంటే పురాతనమైన ఏన్షియంట్ సిల్క్ రూట్ని డెవలప్ చేసుకుంటూ అలాగే వారి యొక్క ప్లాన్లో ఏంటంటే మ్యారటైమ్ సిల్క్ రూట్ అంటే సముద్ర మార్గం గుండా కూడా వాళ్ళు సిల్క్ రూట్ని డెవలప్ చేస్తున్నారు. సో అదేంటంటే వెనైస్ నుంచి ఇవన్నీ కూడా పోర్ట్స్
ఏథెన్స్ గ్రీక్లో పోర్టు, తర్వాత ఇక్కడ రెడ్ సీ గుండా వస్తూ గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గుండా వస్తూ అక్కడి నుంచి నైరోబీ అంటే ఏంటి, ఇట్ ఈస్ కనెక్టింగ్ టు ద ఆఫ్రికా అనమాట. అక్కడి నుంచి ఆల్రెడీ శ్రీలంకతో మంచి సత్సంబంధం. సో కొలంబో, తర్వాత కోల్కతాతో లేదులేని మన ఇండియాతో, కాకపోతే ఇక్కడ ఉన్న ఏంటంటే కోలాలంపూర్ మలేషియాతో, ఓకేనా. సో మలేషియా తర్వాత ఏంటంటే సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇట్ ఈస్ ట్రావెలింగ్ త్రూ అక్కడి నుంచి చూడండి గల్ఫ్ ఆఫ్, ఓకేనా. సో ఇక్కడ ఉంటున్న గల్ఫ్ నుంచి కూడా పాస్ అవుతూ, సో గల్ఫ్ తర్వాత అక్కడ ఏంటది స్ట్రైట్ ఆఫ్ మలక్కా వస్తుంది. అక్కడి నుంచి ఇండోనేషియా జకార్తా, ఇక్కడి నుంచి ఉంటున్న సౌత్ చైనా సీ, అక్కడి నుంచి ఏంటంటే చైనా యొక్క అన్ని కంట్రీస్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ ఫర్దర్గా వెళ్ళడం. సో ఇదే చైనా యొక్క ఒక బ్రాడర్ ప్లాన్. సో ఇప్పుడు ఒక వ్యూ పెట్టుకున్నారంటే మీకు అర్థమైపోతుంది అనమాట. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, ఏన్షియంట్ సిల్క్ రూట్, వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారని క్లియర్గా తెలిసిపోతుంది. సో అలాగే స్టూడెంట్స్, మీకు అందరికీ కూడా ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్. సో మీరు ఈ క్లాస్ వింటున్నారంటే మీకు అర్థమైపోతుంది మనం కరెంట్ అఫైర్స్ అనేది ఎంత చక్కగా యూపీఎస్సీ లెవెల్లో ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి అద్భుతమైన లెవెల్లో అందిస్తున్నామనేది మీకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మనం చూస్తున్నది హిందూ న్యూస్ అనాలిసిస్ మాత్రమే. కాకపోతే హిందూలో రాని ఆర్టికల్స్, డౌన్ టు ఎర్త్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ పిఏబి, యోజన, కురుక్షేత్ర, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇలా మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇంపార్టెంట్గా అనేది ఉంటుంది. సో ఆ యొక్క ఆర్టికల్స్ అంతా కూడా మన యొక్క డైలీ లైవ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ద్వారా మీకు అందిస్తామన్నమాట. సో ఎవరైతే వాటిలో ఇంట్రెస్ట్ అయి ఉన్నారో సో వారందరికీ కూడా అద్భుతమైన అవకాశం. యూపీఎస్సీ లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకోసం 5,000 రూపీస్కి మనం అందిస్తూ ఉన్నాం. రోజువారీగా మీరు స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతూ క్లాసెస్ అనేది వినొచ్చు. నేనే పర్సనల్గా అనేది ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది మీకోసం డీల్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే యూపీఎస్సీ జియోగ్రఫీ అనేది మనము లైవ్ క్లాసెస్ అనేది ఆన్లైన్ మీడియంలో స్టార్ట్ అయిపోయింది. నేనే మీకోసం పర్సనల్గా అనేది తీయడం అనేది జరుగుతుంది. మీరు తీసుకోవాలనుకున్నా అంటే యూపీఎస్సీ జియోగ్రఫీ అనేది మీకు అద్భుతంగా 5,000 రూపీస్కి మనం అందిస్తున్నాం. రికార్డింగ్ మోడ్ అయితే లేదు, లైవ్ వినాలనుకున్నా అంటే 7.5K అనేది ఛార్జ్ చేస్తున్నాం. అది మీ యొక్క యూపీఎస్సీ జియోగ్రఫీ కోర్స్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ అయి ఉన్నారు అంటే మీరు కింద ఇవ్వబడిన కాంటాక్ట్ నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలాగే నెక్స్ట్ ఆర్టికల్లోకి జంప్ అయిపోదాం. సో ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ చూస్తున్నది ఏంటంటే టెక్స్ట్ అండ్ కాంటెక్స్లో ఒక అద్భుతమైన ఆర్టికల్ అనమాట. ఇది కూడా పాలిటీ అండ్ గవర్నెన్స్లో, ఫుడ్ గవర్నెన్స్లో వచ్చే ఒక ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిన న్యూస్ అంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సో ప్రభాస్ లాంటి ఒక హీరో ఒక జ్యూస్ తాగుతారు, ఓకేనా. సో ఒక డ్రింక్ తాగుతారు, సడన్ అనేసి ఒక 100 అడుగులు ఉంటున్న కొండపై నుంచి హాయ్ అనేసి దూకేస్తారు. మనం కూడా అలా దూకేమంటే ఏమని అంతే, మీ తల అనేది టమాటో సాస్ అవుతుంది. సో మొత్తానికి ఏంటంటేనన్నా ఇలాంటి మిస్లీడింగ్ యాక్ట్స్. సో కాంప్లైంట్ తినంటారు 6 అడుగులు 7 అడుగులు వచ్చేస్తా అంటారు, అవునా. సో అంటే రోజుకి 10 డబ్బాలు తిన్నోడు 7 అడుగులు వచ్చేసేయాలి కదా. సో ఇలాంటి మిస్లీడింగ్ యాడ్స్ అనేది చాలా ఉన్నాయి. సో అంటే ఏంటి, కొన్ని డ్రింక్స్, కొన్ని జ్యూసెస్, కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ ఏంటి ప్రజలను మెప్పు పెంచడానికి అలాగే ప్రజలను ఏమార్చడానికి మిస్లీడింగ్ తప్పుడు అడ్వర్టైజ్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేచురల్ అంటారు, గుర్తుపెట్టుకోండి, నేచురల్ అంటారు, నేచురల్ ఇంగ్రీడియంట్స్ అంటారు. రెండిటికి డిఫరెన్స్ ఉంది. నేచురల్ అంటే ప్యూర్ నేచురల్ ఫార్మేట్ నుంచే తీయాలి, ఎలాంటి ఒక యాడాన్స్ అనేది ఇవ్వకూడదు. కానీ మనకేంటి ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ అనేది తెలియదు. సో ఇక్కడ ఏంటంటే ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ వారు ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొన్ని మార్పులు అనేది చేశారు. సో జాగ్రత్తగా ఎవరైతే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఇస్తున్నారో సో వాటిలో మిస్లీడింగ్ యాడ్స్ అనేది ఇవ్వకూడదు అనేది క్లియర్గా చెప్పారు. సో ఇది రిటర్నబుల్ ఆర్టికల్ కాదు, ఎందుకంటే ఎప్పుడు కూడా టెక్స్ట్ అండ్ కాంటెక్స్లో వారే అద్భుతమైన ఫ్రేమింగ్ అనేది ఇచ్చుంటారు. వెన్ వీ రీడ్ దెన్ దట్ ఈస్ క్లియర్. సో ఇక్కడ చూడండి, సో April 29న అడ్వర్టైజ్మెంట్ మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది. సో ఈ అడ్వర్టైజ్మెంట్ మానిటరింగ్ కమిటీ అనేది FSSAI తరపు నుంచి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నుంచి కూడా ఎవరైతే తప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రజలను మిస్లీడ్ చేస్తున్నారో అంటే తప్పుదారి పట్టిస్తున్నారో వారి మీద వాళ్ళు కేసెస్ అనేది వేస్తారు. సో అదే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ అంటే ఎవరైతే ఫుడ్ బిజినెస్లో చేస్తున్న కంపెనీలు. అలా సుమారుగా 32 ఫ్రెష్ కొత్త కేసెస్ అనేది నమోదు చేయడం అనేది జరిగింది. సో ఇంతవరకు గత 6 నెలల్లోనే సుమారుగా 170 కేసులు ఇలా వేశారు. అంటే ఏంటి, మీరు చూస్తున్న సగం అడ్వర్టైజ్మెంట్స్ అంతా కూడా మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి. సో ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేయాలి, అడ్డుకోవాలి, ఎలాగైనా సరే మనము దాన్ని ఆపాలి. దానికోసమే ఏంటంటేనన్నా ప్రతి ఒక్క ఫుడ్ స్పెసిఫిక్ని బట్టి, ఆ ప్రోడక్ట్ని బట్టి ఏంటంటే
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపు నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అడ్వర్టైజ్మెంట్ క్లెయిమ్స్ రెగ్యులేషన్ 2018లో ఒక చట్టాన్ని అనేది రూపొందించారు. ఆ చట్టాన్ని అనుసరించి మీరు ఇక నుంచి ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ యాడ్స్ సంబంధితమైన ఏవైనా కానీ క్లెయిమ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటేనన్నా అవన్నీ కూడా సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వారి యొక్క రెగ్యులేషన్ అనేది ఖచ్చితంగా ఏంటంటే మనము ఎందుకంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్, మీరే కన్జ్యూమర్, నేనే కన్జ్యూమర్ని. ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు మనకి డబ్బులు ఇచ్చి మనం ఒక వస్తువును కొంటున్నప్పుడు దాని ఉపయోగం అనేది, దాని యొక్క ఒరిజినాలిటీ అనేది తప్పుదారి పట్టేలాగా మిస్లీడింగ్ యాడ్స్ ద్వారా సైకలాజికల్ చేంజ్ అంటే ఇప్పుడు ఒక పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలకి మ్యాగీ అంటే టీవీలో ఎలా చూపిస్తారన్న ఒక అద్భుతంగా, ఒక బ్యూటిఫుల్గా, అలా కలర్ఫుల్గా ఒరిజినల్గా మ్యాగీ అలా ఉంటుందా? లేదు కదా. దానికి తగినట్టు ఏంటి మన బ్రెయిన్ని ఇండ్యూస్ చేసే టేస్ట్ సాల్స్ ఉపయోగిస్తారు. సో మన బ్రెయిన్ ఏంటి వాటికి అలవాటు అయిపోతూ ఉంటుంది. సో పిల్లలందరూ కూడా చిన్నపిల్లలు ఏంటి చిన్నపిల్లలను ఆకట్టుకునేలా యాడ్స్ ఉంటాయి. అంటే వాస్తవానికి రియాలిటీకి దగ్గరగా యాడ్ లేదనన్నా. సో యాడ్ అనేది ఎలా ఉంటుంది? యాడ్ అనేది మనల్ని మబ్బి పెంచేలాగా, ఓకేనా, మనల్ని మార్చేలాగా. రోజు ప్రతి హీరో వాళ్ళకి డబ్బు వస్తుంది, కోట్లాది డబ్బు వస్తుంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. బట్ ఇక్కడ వాళ్ళని మీరు నమ్ముతున్నారు, ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు చేసిందంతా కూడా మనం నిజమని నమ్మి మనం ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాం. ఇదే సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ఏంటంటే యాడ్స్ ద్వారా మిస్లీడ్ చేయడం. సో కాకపోతే గవర్నమెంట్కి ఒక బాధ్యత ఉంది, ఫుడ్ రిలేటెడ్ గవర్నెన్స్ అని. అంటే ప్రజలందరికీ కన్జ్యూమర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది మనం. సో అందుకే టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ అనేది వాళ్ళు ఫామ్ చేశారు 1994 నుంచి. కానీ నా దృష్టిలో ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ వచ్చినా ఇది ఇంతే. బట్ స్టిల్ గవర్నెన్స్ అనేది గవర్నమెంట్ అనేది ప్రయత్నం అనేది చేస్తుంది. ఈ కార్పొరేట్ సెక్టర్ అనేది చాలా వరకు ఏంటంటే కొన్ని యాడ్స్ ఏంటి సమ్ స్పెషల్ ఆర్ మిరాక్యులస్ సూపర్ నేచురల్ ప్రాపర్టీస్, సడన్నెస్ ఒక జ్యూస్ దాగానే సూపర్ మ్యాను, స్పైడర్ మ్యాను, అలాగే వేరే హీ మ్యాను, అన్ని మ్యాన్లు అయిపోయి గాల్లో ఎగిరేస్తారనమాట. ఎలా అది సాధ్యం? సో ఇవన్నీ కూడా ఏంటి ఒక రకానికి ఏంటంటేనన్నా దిస్ ఇస్ అన్ మిస్లీడింగ్ యాడ్స్. సో చూడండి చాలా వరకు అందరినీ కూడా మిస్లీడ్ చేయండి. నేను చెప్పిన ఈ యొక్క మ్యాగీ ఎక్స్పెరిమెంట్ చూడొచ్చు. బట్ మ్యాగీ అనేది నిజానికి చెప్పాలంటే చిన్నపిల్లల యొక్క హెల్త్లో ఇప్పుడుంటున్న డే టు డే ఫుడ్లో వన్ ఆఫ్ ద డేంజరస్ ఎలిమెంట్ ఏదన్నా ఉందంటే అదే. కానీ వాటిని ఎలా ప్రజల్లో నింపుతున్నారు? ఇట్ ఈస్ బై అట్రాక్టింగ్ దమ్ బై ఫాల్స్ యాడ్స్. వాళ్ళ యాడ్స్లో ఏదైనా నిజాయితీ ఉంటుందంటే లేదు. సో అలాగే వారు ఇలా యాడ్స్ చేయకూడదు. సో సైంటిఫికలీ సబ్స్టాన్షియేటెడ్ అంటే ఏంటి? ఖచ్చితంగా మీరు ఒక యాడ్లో ఒక ఇంగ్రీడియంట్ ఏదైనా మీరు ఉపయోగిస్తున్నారు అంటే సో మెథడ్ ఆఫ్ క్యారెక్టరైజింగ్ అండ్ క్వాంటిఫైయింగ్ ఆ ఇంగ్రీడియంట్ అనేది దాన్ని ఉపయోగించడం వల్ల మీరు ఒక క్లెయిమ్ అంటే ఆ యొక్క చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లాన్ తింటే హైట్ పెరుగుతారంటారు. ఎంతమంది కాంప్లాన్ తిని 6 అడుగులు 7 అడుగులు వచ్చారు చెప్పండి? మనిషి అనేవాడు ఒక ఏజ్లో టీన్ ఏజ్ వచ్చినప్పుడు ఆ టైంలో హైట్ పెరుగుతాడు. ఆ పిల్లల్ని ఆ ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేసి ఆ ఏజ్ గ్రూప్ని ఇమేజ్గా ప్రొస్పెక్టివ్ చేసి మీకు ఆ యాడ్ అనేది ఇస్తారు. మీరు అది తినకపోయినా సరే హైట్ పెరుగుతారు, మామూలు వర్కౌట్ జనరల్ ఎక్సర్సైజ్ చేసినా కానీ హైట్ పెరుగుతారు. కాకపోతే ఏంటంటే వీరి యొక్క టార్గెట్ అనమాట. వెంటనే మనకు సచిన్ టెండూల్కర్ వస్తారు, ఇంకో హీరో వస్తారు, ఇంకో యాక్టర్ వస్తారు, వెంటనే మీకు బూస్ట్ కాంప్లైంట్ ఇస్తారు, వెంటనే పిల్లోడేమో హైట్ పెరిగిపోతాడు. సో ఇవన్నీ ఏంటి వాటికి సైంటిఫికల్. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ అడిగేది, ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే గవర్నెన్స్ గురించి. ఏమడుగుతున్నారు? సైంటిఫికల్ సబ్స్టాన్షియేషన్ ఏముంది దాన్ని బట్టే వాళ్ళు ఏంటంటే ఆ ప్రోడక్ట్ని క్లెయిమ్ చేయాలి. ప్రోడక్ట్ క్లెయిమ్స్ అనేది వాళ్ళు చేయాలి. సో ఒకవేళ అలా చేయలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్, ఎలివేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆర్ క్యూర్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్నిసార్లు కొన్ని డిసీజెస్ కానీ వాటన్నిటికీ కూడా ఏంటంటే ఇలా సైకాలజీ అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఏంటంటే మబ్బి పెంచడానికి అంటే ఏమార్చడానికి ఒక చీటింగ్ చేస్తూ ఇలాంటి యాడ్స్ ఉన్నాయి. సో వాటన్నింటినీ కంట్రోల్ చేయడానికి FSSA ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ 2006లో కూడా ఫామ్ చేశారు. ఓకేనా. సో అలాగే ఏంటంటే రెఫరెన్స్ అన్నప్పుడు ఒక ప్రోడక్ట్ని ఏదైనా మన ఫుడ్ ప్రోడక్ట్ని ఫ్రెష్ అంటారు, లేదంటే నేచురల్ అంటారు. గవర్నమెంట్ తరపు నుంచి ఏం చెప్తున్నారంటే ఒక ఫుడ్ ప్రోడక్ట్ని నేచురల్ అని ఎప్పుడు అంటారంటే సింగిల్ ఫుడ్ డెరివేటివ్ అంటే ఒకే నేచురల్ సోర్స్ నుంచి. ఇప్పుడు చూడండి నేచురల్ మ్యాంగో జ్యూస్ అన్నారనుకోండి, డైరెక్ట్గా మామిడి పండు నుంచి తీసిన ఆ యొక్క మ్యాంగో నుంచి తప్ప. చూడండి సింగిల్ ఫుడ్ డెరైవ్డ్ అంటే ఒకే ఒక మ్యాంగో, ఆ మ్యాంగో నుంచే తీసుకుంది, ఎక్కడ ఎటువంటి ఇంగ్రీడియంట్ యాడ్ చేయనప్పుడు, నథింగ్ ఈజ్ యాడెడ్ టు ఇట్. అలాంటప్పుడు మాత్రమే ఆ కంపెనీ తయారీ చేసిన వస్తువును నేచురల్ అని చెప్పాలా. లేదంటే
నేచురల్ అనేది చెప్పకూడదు. సరే సార్ నేచురల్ చెప్పకపోతే ఏం చెప్తారు? సో ఇక్కడ చూడండి. సో ఒకవేళ అది ప్రాసెస్ చేసో ప్యాకేజ్ ఇంకా కెమికల్స్ ఇంకేవైనా కానీ ప్రిజర్వేటివ్స్ అవన్నీ యాడ్ చేసి చెప్పారు అంటే అప్పుడు నేచురల్ అనే పదం బదులు మేడ్ ఫ్రమ్ ద నేచురల్ ఇంగ్రీడియంట్స్. ఇక్కడ నుంచి చూడండి, మీరు ఒక ఫుడ్ ప్రొడక్ట్స్ కొంటున్నారంటే అది నేచురలా మేడ్ ఫ్రమ్ ద నేచురల్ ఇంగ్రీడియంట్స్ చూసారంటే మీకు తెలిసిపోతుంది. నేచురల్ వేరు, మేడ్ ఫ్రమ్ ద నేచురల్ ఇంగ్రీడియంట్స్ వేరు. అంటే మేడ్ ఫ్రమ్ ద నేచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నప్పుడు అందులో ఒక నేచురల్ ఇంగ్రీడియంట్స్ని వాడారు కానీ అది నేచురల్ కాదు. వాళ్ళకి దానికి కావాల్సిన డెరివేటివ్స్, ప్రిజర్వేటివ్స్, ప్యాకేజింగ్, కెమికల్స్ ఏదైనా వాడుకోవచ్చు. ఒక మామిడి పండు నుంచి జ్యూస్ తీసేసి దాంట్లో ఏది పడితే అది కెమికల్ వాడేసినా కానీ మేడ్ ఫ్రమ్ ద నేచురల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఇది గవర్నమెంట్ ఆర్డర్. తర్వాత ఫ్రెష్. సో చూడండి, ఫ్రెష్ ప్రోడక్ట్స్ అనేది వెయిట్ నచ్చు. సో చూడండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ని నాట్ ప్రొసెస్డ్ అంటే ఏంటంటేనా వాషింగ్, పీలింగ్, చిల్లింగ్, ట్రిమ్మింగ్, కట్టింగ్, ఇర్రేడియేషన్ ఇలా కెమికల్ ప్రాసెస్ కానీ ఈ యొక్క ఓవరాల్ మేకింగ్ ప్రాసెస్ కానీ ఎందులో గురి కాకుండా డైరెక్ట్గా తయారీ చేసే వస్తువును మాత్రమే ఫ్రెష్ అన్నాను. మిగతా వాడిని అలా కాదు, ఒక ప్రాసెసింగ్ చేసి ఏదో ఒక ప్రాసెస్ గుండా వాళ్ళు అంటే పీలింగ్ చేయడం, చిల్లింగ్ చేయడం, ట్రిమ్మింగ్ చేయడం ఇలా ఏదైనా యాక్టివిటీస్ చేస్తుంటే దాన్ని ఫ్రెష్ అనకూడదు. వాటిని ఏమనాలి? ఫ్రెష్లీ ఫ్రోజన్ అనాలన్నమాట. లేదంటే ఫ్రెష్ ఫ్రోజన్ అనమాలి. అంటే ఇక్కడ పదాల్లో మనము ఉపయోగించడంలో ప్రోడక్ట్స్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఇప్పటి నుంచి మీకు అర్థమవుతుంది ప్యాకెట్ ఫుడ్స్లో ఎలాంటి పేర్లు ఎందుకు ఉపయోగిస్తున్నాం. తర్వాత ప్యూర్ అండ్ ఒరిజినల్ వాడేటప్పుడు ప్యూర్ అనేది ఏ ప్రోడక్ట్స్ అంటేనన్నా, సో ఇక్కడ చూడండి, నథింగ్ హ్యాస్ బీన్ యాడెడ్. ఒకే ఒక ప్రోడక్ట్ ప్యూర్ మిల్క్ అంటాడు. ప్యూర్ మిల్క్ అంటే ఏమనాలా? ఓన్లీ ఆవు పాలు మాత్రమే ఉందంటే ప్యూర్ మిల్క్. దాన్ని అదర్ ప్రాసెస్ కానీ ఏదైనా ఇంకా అదర్ ఎలిమెంట్స్ కానీ యాడ్ చేస్తే వాటిని ప్యూర్ అనే పదం ఉపయోగించకూడదు అనేది క్లియర్గా చెప్పారు. అలాగే ఒరిజినల్ అనే ప్రోడక్ట్ కూడా ఏంటంటేనా, ఒరిజినల్ అంటే ఏంటంటే ఎంత కొంత ట్రేసబుల్ అమౌంట్ ఆఫ్ అదర్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసి ఉండకూడదు, అలాంటప్పుడనే వారు ఉపయోగించాలన్నారు. అలాగే న్యూట్రిషనల్ క్లెయిమ్స్ అంటే ఈ న్యూట్రిషన్ ఉంది, ఆ న్యూట్రిషన్ ఉంది అన్నీ చెప్పేటప్పుడు అంటే ఈక్వివాలెన్స్ అనేది ఉపయోగించుకోవాలి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫుడ్ స్టఫ్లో ఆ న్యూట్రియంట్ వాల్యూస్ ఇవన్నీ చేసేటప్పుడు లేబులింగ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఈక్వివాలెంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ అంటే ఆ ఫుడ్ని అనుసరించి వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చి ప్రాపర్గా అనేది మెన్షన్ చేయాలి. లేదంటే అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి మీద కఠిన చర్యలు అనేది తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్గా టెక్నికల్ డేటా అన్ని చెప్తున్నప్పుడు చూడండి, ఒక ప్రోడక్ట్లో ఓకేనా. సో ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే దట్ దేర్ ఇస్ అ విటమిన్ డి ఇన్ మై ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్లో విటమిన్ డి ఉందనుకోండి. సో ఖచ్చితంగా ఏంటంటే వీ నీడ్ ఎవిడెన్స్ ఆఫ్ సబ్స్టాన్స్ అంటే అక్కడ విటమిన్ డి ఉంది అనే దానికి మీరు ఎవిడెన్స్ ఇవ్వాలన్నమాట. ఎవరికి? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ. లేదంటే పర్మిషన్ అది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ అలా కాకుండా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా అంటే 10 lakhs దాకా వాళ్ళ మీద జరిమానా అనేది వేస్తారు, స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటారు. దట్ ఈస్ ద ఆర్టికల్ అబౌట్ దిస్ ఫుడ్ యాడ్స్. చాలా వరకు ప్రెసెంట్ డే గవర్నెన్స్లో ఇది మెయిన్స్ క్వశ్చన్ అన్న. సో మెయిన్స్ క్వశ్చన్లో వచ్చేటప్పుడు మీకు వస్తుంది ఏంటంటే రీసెంట్ టైమ్స్. సో మెయిన్స్ క్వశ్చన్లో కొన్ని పాయింట్స్ మీకు ఇస్తాను, సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రీసెంట్ టైమ్స్ ఓకేనా, రీసెంట్ టైమ్స్. సో ఏం రాస్తా అంటే రీసెంట్ టైమ్స్ మోర్ మిస్లీడింగ్ యాడ్స్ ఓకేనా, మోర్ మిస్లీడింగ్ యాడ్స్. చాలా వరకు అంటే మిస్లీడింగ్ యాడ్స్ అనేది ఎక్కువగా ఓకేనా, మిస్లీడింగ్ యాడ్స్ అనేది రీసెంట్ టైమ్స్ మోర్ మిస్లీడింగ్ యాడ్స్ ఆర్ ఇన్ రైస్ చాలా ఎక్కువగా ఉంది. హౌ ఇట్ ఇంపాక్ట్స్ ద సొసైటీ, హౌ ఇట్ ఇంపాక్ట్స్ ద సొసైటీ. సో దీనికైనా ఆన్సర్ అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా. ఈ రోజు యొక్క మెయిన్స్ క్వశ్చన్ ఇదే. సో చూడండి, చాలా వరకు ఈ మధ్య కాలంలోనే మిస్లీడింగ్ యాడ్స్ ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల సమాజం మీద ప్రభావం ఏంటి? జనరల్ క్వశ్చన్స్. నేను ఏది కూడా కోర్ క్వశ్చన్స్ అడగనన్నా, జనరల్ క్వశ్చన్సే ఇవ్వాలా. కాకపోతే జనరల్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండదు, మీ బుర్రలో నుంచి ఆన్సర్ రావాలా. సో మినిమం 6 points మీరు దీనికి సంబంధించి రాయండి ఓకేనా. పార్టిసిపేట్ చేయండి అన్న. సో మీరు పార్టిసిపేట్ చేస్తేనే మెయిన్స్లో రాసేటప్పుడు మీకు ఐడియా అన్నా వస్తుంది, లేదంటే అప్పటికి మీకు ఐడియా రాదు. సో కైండ్లీ బీ పార్టిసిపేటివ్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు యొక్క ఎంసీక్యూలోకి వెళ్ళిపోదాం. లిటిల్ థ్రోట్ ఎక్కువ ఉంది నాకు, సో అందువల్ల ఐ థింక్ ఇంకో 2 ఆర్టికల్ కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ డ్యూ టు హెల్త్ రీజన్స్ ఇక్కడితో ఆపుకుందాం అనుకున్నాను. సో నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం న్యూ ఆర్టికల్సే కవర్ చేశాను, ఎక్కడ కూడా రిపీటెడ్ లేదు. వీఆర్ బీన్ గుడ్ అండ్ నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంది ఈ సెషన్. బట్ థింగ్ ఈజ్ దట్ 2022లో అడిగిన ఒక క్వశ్చన్ అన్న యూపీఎస్సీలో, సో పాస్ చేసుకునేసి పరోల్స్ వాటి గురించి, ఇది మీ యొక్క పాలిటీ రిలేటెడ్ అయినా కానీ ఇది పాలిటీ బుక్స్లో ఉండదు పర్ఫెక్ట్గా. దీని యొక్క డెఫినేషన్స్ అంతా కూడా ఏమేంటంటే ప్రిజనర్స్ రూల్స్ యాక్ట్ కొన్ని ఉంటాయి, సో అలాగే ప్రిజనర్స్ యాక్ట్స్ కొన్ని ఉంటాయి, తర్వాత కరెంట్ అఫైర్స్లో ఉంటుంది, అక్కడి నుంచి అడిగిందే, కానీ ఇది పాలిటీ ఆర్టికల్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ కామన్ కాబట్టి మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ ఇవన్నీ కూడా తప్పకుండా మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలి అన్న ఓకేనా. సో గైస్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఐ విల్ జాయిన్ యూ ఇన్ అ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్ ఆఫ్ టుమారో.
సో అలాగే వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ అనేది కమెంట్ చేయండి. ఎందుకంటే యూ ఆర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అస్. ఒక టీచర్కి ఎప్పుడు కూడా ఒక స్ట్రెంగ్త్ ఎవరు ఉంటారంటే స్టూడెంట్స్ ఆర్ దేర్ స్ట్రెంగ్త్. ఓకేనా? సో థ్యాంక్ యూ గైస్, దోస్ ఆర్ ఆల్రెడీ సపోర్టింగ్, దోస్ ఆర్ కమెంటింగ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్. I will join you in a next beautiful session. Bye bye. Take care. Have a nice day.